నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ ఆఫ్ 2 వారాలు. అది 2 వారాల కంటే చాలా ఎక్కువగా అనిపిస్తుంది, మనకే కాదు నాకు తెలిసి, ఐఎమ్ ష్యూర్. మనం ఉండే స్పెషాలిటీ ఏంటి సార్ బోగస్? కరెంటు పోవడము ఎవరింట్లో అయినా ఒక రోజు పోతుంది, 2 రోజులు పోతాయి. యా, మన దగ్గర అట్లా వారాలు కొద్ది పోయింది. అది దానికోసమే ఈ గ్యాప్ వచ్చింది. ఆంగ్లంలో ఈ గ్యాప్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని అంటారు. రైట్. సో ఎట్లాగో పోయిన టైం రాదు కాబట్టి అండ్ వచ్చే టైం పోదు కాబట్టి మనం పోయిన టైం గురించి ఆలోచించకుండా వచ్చేదాని గురించి ఆలోచిద్దాం. ఎస్. సో బ్రో, ఈ వారం అంటే 2 వారాల కింద మనం Yeah. రివ్యూ చేయాల్సిన సినిమా, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు కస్టడీ. కస్టడీ కస్టడీ ఎస్. ఎవరో మనకు రాసి కూడా చెప్పారు, కస్టడీ చూసిన తర్వాత 2 వారాలు కస్టడీలోకి వెళ్ళిపోయామని. అదే. అండ్ నువ్వు ఆంగ్లంలో దీన్ని ఏమంటారో ఈ గ్యాప్ ని అన్నావు కదా, దాన్ని కూడా ట్రోల్ చేస్తూ థై గ్యాప్ అని కూడా పెట్టారు సోషల్స్ లో. కానీ అది అన్యాయం. మనం ఫస్ట్ టైం ఈ గ్యాప్ ఇచ్చాం. ఎస్. సో కస్టడీ అమెజాన్ ప్రైమ్ లో దొరుకుతుంది. అవును బోగస్, మీరు తప్పకుండా చూడండి. యా. అండ్ ముఖ్యమైన కార్యక్రమాల దగ్గర పోయే ముందు మనం మొదలుగా చేసుకోవాల్సిన నామజపం ఏంటంటే మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బ్రూట్ తొందరగా మన ఇన్స్టాగ్రామ్లో, @_thigap, ట్విట్టర్లో, @thigap, ఇంకా మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. రాసిపడేయండి, సింపుల్ అండ్ స్వీట్. బరికేయండి. ఎస్. ఎందుకంటే మీరు ఈసారి బరికితే మనము సెగ్మెంట్ ఒక ఎపిసోడ్ లాగా చేస్తున్నాము. అవును. ఓపెన్ బాత్రూమ్ పెట్టేసి ఎస్. ఇంకా ఎక్కువ నకరాలు చేయకుండా రాసిపడేయండి. అంతే. సో ఆ సెగ్మెంట్ కాస్త ఇప్పుడు ఒక సెపరేట్ ఎపిసోడ్ అయిపోయింది అదే కాబట్టి అన్ని వస్తున్నాయి మనకి. అది. సో మనము ఇప్పుడు వెళ్ళిపోదాం బ్రూట్ కస్టడీ సినిమా సారాంశానికి. బోకస్ కస్టడీ సినిమా సారాంశం అంటే ఒక పిల్లు ఉంటుంది, ఒక ఊరు ఉంటుంది. రైట్. ఆ ఊర్లో బాగా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఓ. ఊరికనే ఎక్కువ అంబులెన్స్లు ఎక్కడ పడితే అక్కడ ఆ ఊర్లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అంబులెన్స్ వెళ్తూ ఉంటాయి వాట. అచ్చా. అయితే ఎవరైనా ఎక్కడైనా ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ ఇరుక్కోవడం చూస్తాము. కానీ ఈ ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే అంబులెన్స్ వల్ల ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి. సో అది మాట. ఇదంతా అవుతుంది. పక్క గల్లీలో ఏమవుతుందంటే ఒక మంచి తీయటి ప్రేమ కథ నడుస్తుంటుంది. ఒక డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్కి ఆ అమ్మాయి పేరేందో నాకు తెలియదు. రైట్. నాకు కూడా గుర్తులేదు. అంటే అది పెద్ద ఇంపార్టెంట్ కదా అమ్మాయి పేరు. ఇంకా ఆ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ స్కూల్ ఓనర్కి ప్రేమ్ వాడేవాడంటే వెన్నెల కిషోర్. కాకపోతే ఇది వన్ సైడ్ లవ్ ఉంటుంది అనమాట. వాడు ఎంత ఫుల్ ట్రై చేస్తుంటాడు, కానీ ప్రేమ గట్టిది. ప్రేమదే ఎప్పుడు ఎండులో గెలుపు ఉంటుంది అంటారు. అట్లానే అమ్మాయిని వాడు పెళ్లిపీటలోకి తీసుకొస్తాడు. అమ్మాయి పేరు రేవతిని ఆఖరికి పెళ్లిపీటలోకి తీసుకొస్తాడు ప్రేమ్, వెన్నెల కిషోర్. ఇది అవుతూ ఉండే మధ్యలో ఏముంటుంది, ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఎవ్వరు పని చేయరన్నమాట. అంటే ఊరికే వచ్చి చాయ్ తాగుతూ ఉంటారు, టిఫిన్ తింటూ ఉంటారు. లేకపోతే ఇట్లా డ్రైవింగ్ స్కూల్ కార్లు ఉంటాయి కదా, ఆ కార్లలో పడి ఊర్లో తిరుగుతూ ఉంటారు. ఆ పోలీస్ స్టేషన్లో ఏమవుతుందంటే సడన్గా చిన్న పోలీస్ స్టేషన్, పల్లెటూరు పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది సకినేటిపల్లి ఏదో పల్లెటూరు పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది సార్, ఓ పెద్ద గుండా, ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదు, నేషనల్ క్రిమినల్, ఇంకా సిబిఐ ఆఫీసర్, ఇద్దరు పట్టుబడి పక్క సెల్లు దాక్కుంటారు. అయితే ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ సిఐ ఉంటాడు కదా, సిఐను వాళ్ళు చెప్తారు అన్నమాట, నువ్వు ఎక్కడికి వెళ్ళాక అక్కడే ఉండు, రేపు పొద్దు నుంచి చూసుకుంటా అని. కానీ వాడు తెలుస్తుంది, అదే వీడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, వీడు నేషనల్ లెవెల్లో ఈయన ఏదో చేయాలి. వాడి పేరు, ఆ క్రిమినల్ పేరు ఏంటంటే రాజు. అది వాడి ఒక్కటే పని. వాడి పని ఏంటంటే అందరికీ వాడి పేరు కరెక్ట్ చేస్తుంటాడు. అది వాడి నైజ్ అన్నమాట. సో లాస్ట్కి వీడిని క్రిమినల్ని కోర్టులో ఏదో ఉంటుంది, ఎక్కడో కంపల్సరీ తీసుకెళ్ళాలి కదా, క్రిమినల్ అంటే ఏమో చేయాలి వాడిని. సో ఈ రాజుని శివ అనే కానిస్టేబుల్ పట్టుకొని వస్తాడు. అట్లనే శివాని నువ్వే తీసావు కదా, ఇప్పుడు నువ్వే తీసుకెళ్ళాలని ఆయన బెంగళూరులో పోయి ఒక కోర్టులో హాజరు చేయ అంటారు. అంటే సరే అని వెళ్తారు. ఇది కస్టడీ స్టోరీ అన్నమాట. శివ
అక్కర్లేకుండా అందరి పనులలో ముక్కు చూచి ఎట్లా చెడగొట్టి వాడి పైన వేసుకుంటాడు అందరి పనులు. అట్లానే ప్రేమ్ అనే మంచి కుర్రాడి కూడా వాడి పెళ్లిలో వీడు ముక్కు చూచి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే బాధ్యత ఈయన ఎత్తి పైన వేసుకుంటాడు. ఇక ఈ బాధ్యతలు నిర్వహించడానికి శివ ఎంతమంది చచ్చినా పర్వాలే, ఎంతమందిని చంపినా పర్వాలే, నేను మాత్రం నెరవేరుస్తా అంటాడు. దట్ ఈస్ ద సారాంశం ఆఫ్ కస్టడీ. వావ్, వండర్ఫుల్ బ్రోడ్, వండర్ఫుల్. ఇంకా నేను వెళ్ళచ్చా? నేను బయలుదేరుతా. నువ్వు సారాంశం చెప్తున్నప్పుడు కూడా నాకు ఇది ఎప్పుడు అయిపోతుందా అని నేను కూడా ఒక కస్టడీలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది బ్రోడ్. సో దానికి 10/10. థ్యాంక్స్. సినిమా ఎసెన్స్ ని నువ్వు క్యాప్చర్ చేస్తావు చూడ, అట్లా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఇక్కడ. ఇదో ఫస్ట్ మనం ఆ మూవీ చూసి బయటకు వచ్చేసరికి 2 వారాలు పట్టింది. దానికి మన తలరాత కాకుండా ఇంకో 2 వారాల తర్వాత మళ్ళీ చూడాల్సి వచ్చింది ఆ మూవీని. అంత సన్మానం ఉన్నాం మనం. వండర్ఫుల్. ఆ కొంతకాలంలో కూడా నన్ను బంధించినట్టు అనిపించింది నాకు బాగా. అది సో ఇప్పుడు సారాంశం అయిపోయింది కాబట్టి మనం స్పాయిలర్స్ తో పాటు డీటెయిల్ గా ఈ సినిమాని రివ్యూ ఇద్దాం బ్రో. ఓకే, చెప్పేసా బ్రో, నీకు ఏమనిపించింది ఈ సినిమా చూస్తే? పాటగా చూస్తే బాగుంది. నేను నిజం చెప్తున్నా బోగస్, పాటగా చూస్తే ఎందుకో నచ్చింది నాకు మూవీ యాక్చువల్గా, నిజంగా. ఎస్పెషలీ వాళ్ళు కొన్ని సీక్వెన్స్, నువ్వు ఇది ఎట్లా చూడాలి తెలుసా, ఇది మూవీ లాగా చూడద్దు. నువ్వు ఇది అన్ని ఇట్లా ఎర్లీ 90s నాస్టాలజిక్ యాడ్స్ అని చెప్పి యూట్యూబ్లో క్లిప్ వస్తుంది. రైట్. ఇట్లా వన్ ఆఫ్టర్ నీకు 30 minutes పాత యాడ్లని చూపిస్తారు. రైట్. అట్లా ఈ మూవీని చూడాలి. ఇది ఒక టైం క్యాప్సూల్ మాట. ఏమన్నా పాయింట్ చెప్పా బ్రో, ఒక సీన్ ఉంటుంది సినిమాలో, ఒకడు ఎక్స్ట్రా క్యారెక్టర్ అడవిలో ఇట్లా మారుతి 800 డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ స్టీరియోలో క్యాసెట్ బంగారు కోడి పెట్ట. అసలు ఆ సీన్ చూడగానే నాకు ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ ఆ సీన్ ఐ వాజ్ హాఫ్ ఎక్స్పెక్టింగ్ బ్రహ్మానందం వస్తాడు ఇప్పుడు ఇందులో నుంచి. ఆ సీన్ ఉంటుంది, కల్ట్ సీన్ అది. నా పేరేంటో తెలుసా, మైకేల్ జాక్సన్ అంటాడు. అలాంటిది ఒక బిల్డప్ ఇచ్చారు వాళ్ళు. బట్ చాలా ఉన్నాయి అట్లా. నాకు ద మోస్ట్ నాస్టాలజిక్ ఆ సీన్ లో అనిపించింది. ఎందుకు ఆ మారుతి 800, ఆ అడవి రోడ్లు, ఆ పాట. అసలు మీ చిన్నప్పుడు మారుతి 800 ఇంట్లో? అది అందుకనే ఇవన్నీ జుజుబి ఆటలు. నాకు నేను ఇట్లా 2 నిమిషాల్లో పట్టేస్తాను ఇవేందో. అంతే. కాకపోతే నిజంగా చెప్తున్నా, ఫుల్ టైం పాస్ కావాలి అంటే నువ్వు ఈ మూవీ మధ్యలో ఆపేసి మళ్ళీ తర్వాత రీస్టార్ట్ చేసినా ఏం మిస్ అవ్వవు. నీకు అదే ఎనర్జీ లెవెల్ ఉంటుంది. అండ్ యాడ్ల లాగా వస్తూ ఉంటుంది అట్లా ఒకదానితో ఒకటి. అండ్ ఎందుకో అట్లా ఫర్ ఎవర్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ వస్తూ ఉంటారు ఇందులో. సో నాకు అది కూడా చాలా ఫన్నీ అనిపించింది. నాకు సినిమా మొదలైనప్పటి నుంచి యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ దీన్ని బాగా ట్రోల్ చేస్తాము, దీన్ని బాగా వేసుకుంటాము అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. కానీ సినిమా పోతూ కొద్దీ ఆ ఫీలింగ్ పూర్తిగా పోయింది. ఆ సినిమా ఎఫెక్ట్ అట్లా ఉండే. నీకు ఇంకోటి చెప్పాలా, ఎక్కడ ఫిల్మ్ నిన్ను ఎప్పుడైనా అంటారు కదా మూవీ నిన్ను గ్రిప్ చేయాలి అని, దానికోసం వాళ్ళు హుక్ వాడతారు. ఇది మూవీ, ఇది హుక్, నువ్వు ఇప్పుడు దీనికోసమైనా చూస్తావు నువ్వు కంపల్సరీ. ఈ మూవీలో అట్లా ఏం లేకుండే. అంటే ఎట్లుండే అంటే ఒక దొంగ అమదా మొబైల్ పూసుకుంటారు. ఎందుకు అంటే పట్టుకుంటే స్లిప్ అవుతారు, వాళ్ళు చిక్కరు తొందరగా. అట్లా ఈ మూవీ అరే ఏదో ఇంట్రెస్టింగ్ అనగానే మళ్ళీ ట్రాక్ మారిపోతుంది. అది ఇంట్రెస్టింగ్ కాదు, మీరు లైట్ తీసుకోండి, ఇది చూడండి కొత్తది అని. సో అట్లా నడుస్తూనే ఉండింది ఎంతసేపటికి. నేను హుక్ కోసం వెయిట్ చేస్తున్నా, అది మూవీ కూడా అయిపోయింది అంత లోపల. అవును. ఈ రివ్యూ ఎలా పోదామంటావు బ్రో? ఇది స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్ అట్లా మాట్లాడేటంగా పోదామంటారు. అంతే అంతే. దీనికి నేను రేటింగ్ కూడా అయిపోయింది మూవీకి, అంత డొల్లా ఉంది మూవీలో. యాక్చువల్లీ ఆ చిరాకు, ఆ ట్రోలింగ్ చేయాలి అన్న ఇది ఎందుకు తగ్గుతా పోయింది సినిమాలో చూస్తా కొద్దీ అంటే, ఒకటి ఆ కామెడీ ట్రాక్. అవును, దానివల్ల అది జెన్యున్లీ ఫన్నీ ఉండే. అవును, జెన్యున్గా ఫన్నీ ఉండే. అండ్ బై ద వే ఇట్ ఇస్ తమిళ్ డైరెక్టర్ కదా, తమిళ్ డైరెక్టర్లు ఏది కూడా సీరియస్ చేయలేరు. వాళ్ళకి రాదంతే. వాళ్ళు ఎంత చేసినా ఎక్కడో అక్కడ ఒక జోక్ దూరుస్తారు అట్లా. సో ఇందులో కూడా స్టార్టింగ్ నుంచి నేను ఎక్కడ ఫ్లాట్ అయినా తెలుసా, మంచి జోక్ ఎక్కడ ఉండే అంటే, వాడి ఇంట్లో మీకు సీరియస్ చెప్పాలి అంటే వాళ్ళ నాన్న చెప్తాడు కదా, అరే ఏదో సీరియస్ మ్యాటర్ అన్న చెప్పరా అని. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. ఎందుకో ఇది ఎందుకో చాలా వాళ్ళు కామెడీ జానర్లో ఎందుకు పెట్టలే అన్నట్టు అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ.
నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే నా దృష్టిలో ఈ సినిమాది బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే ఆ కామెడీ. కరెక్ట్. శివ ఫ్యామిలీలో ఉన్న కామెడీ, ఆ ఒక సీన్, తర్వాత ఈ మన రాజు వీళ్ళ దగ్గర ఉన్న కామెడీ, తర్వాత వెన్నెల కిషోర్ ట్రాక్ కామెడీ. సో ఇంత కామెడీ ఉండి అదే కాకుండా కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ తో కూడా కొంచెం కామెడీ ఇక్కడ ట్రై చేశారు. కానీ నాకు ఎందుకు ఆ చిరాకు విరక్తి అనేది అస్సలు పూర్తిగా పోయింది అంటే కొంచెం తెలివిగా అనిపించింది. ఈ స్టోరీని వాళ్ళు ఎలా అయితే వీళ్ళు ఆ ప్లాట్ పాయింట్స్ని, ఆ స్క్రీన్ ప్లేని డిజైన్ చేశారో అట్లీస్ట్ ఒక తెలివిగా అనిపించింది. తెలివి కాకుండా ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అన్న ఉద్దేశం కూడా కనిపించింది. జెన్యున్గా సిన్సియర్ ఉద్దేశం కనిపించింది. సో ఇంకా ఈ రెండు కనిపించేసరికి ఓకే, ఇంకా దీన్ని ఏమనాలి, దీన్ని పెద్దగా ఏం తిట్టలేను అలా అని చూసి పెద్ద ఇది మెకనాస్ గోల్డ్ అట్లా అంటే అట్లా కూడా కాదు, ఏదో పెద్ద ఉద్ధరించిన సినిమా కూడా కాదు ఇది. కాదు, నా ఒక్కటే ఏం తెలుసుకోవాలని ఉందంటే ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్, ఇంత జియోలాజికల్ టోపోగ్రఫీ ఉన్న ఏరియా మన స్టేట్ లో ఎక్కడ ఉంది అని. అంటే ఇట్లా పక్కనే రివర్, ఇంకా పక్కనే డ్యాము, అట్లా పక్క పక్కనే అన్ని జంగుల్, అన్ని మళ్ళీ ఘాట్, అట్లా ఎక్కడ ఉంది మన దగ్గర? ఐ వాంటెడ్ టు నో ఫర్ మై నాలో ఉన్న ట్రావెలర్ కోసము. అది ఎక్కడుందో చెప్తే నేను ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. బాగానే ఉన్నాయి, పక్క పక్కనే ఉంటే వెళ్తే నేను సిటీ పక్కనే ఉంటే. సో అది నాకు కావాలి ఫస్ట్, నంబర్ 1. ఇది ఎక్కడో తమిళనాడుకి ఏపీకి బార్డర్ లో ఉన్నట్టుంది అన్ని. సో బైలింగ్వల్ కదా, సో అట్లా అన్ని అనుకూలంగా ఉండేటట్టు బార్డర్ ఏరియాలో తీసినట్టున్నారు. అదే ఓకే, అదే ఆ బార్డర్ ఏరియా ఏదో చెప్తే బాగుండు, మనం కూడా వెళ్ళచ్చు. అదే. ఇంకా నాకు తెలివి ఎక్కడ కనబడింది తెలుసా, లాస్ట్ వరకు ఏదో ఒక సీన్ లా ఒక క్యారెక్టర్ కామెడియన్ ఉండాలి, అంటే ఒక కామిక్ క్యారెక్టర్ ఉండాలి. స్టార్టింగ్ లో వాళ్ళ నాన్న ఉండే, వెన్నెల కిషోర్ ఉండే, తర్వాత వాడు ఉండే, ఆ రాజు ఉండే. సెకండ్ హాఫ్ మొత్తం ఇక రాజుని తీసుకెళ్ళిన అనుకో. కానీ అది నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. వాళ్ళు ఏదో ఒకటి చేసి వాడు చాలా లైట్ హార్టెడ్ గా తీసుకెళ్లారు మూవీని. అందుకని అంతమంది చచ్చిపోయిన. యాక్చువల్లీ చాలా డెత్ రోల్ ఉంది మూవీలో, కానీ అంత అనిపేది, అది ఇంతమంది చచ్చిపోయారే అన్నట్టు అనిపేది ఇది. ఎందుకంటే ఏదో ఇట్లా అరే వీడి అవసరం అయిపోయింది, ఇప్పుడు ఈయన చంపేయాలి అని పడక్ అని చంపేసిన వాళ్ళు. సో దట్ వాస్ ద ఫనీ పార్ట్. దానివల్ల అది కొంచెం బేరబుల్ అయిపోయింది ఆ డెత్ రోల్. కానీ ఇలాంటి బైలింగ్వల్ కాన్సెప్ట్ ఇది వరకు వచ్చాయా ఇట్లాంటి? మస్తు వచ్చినాయి. అవునా? మస్తు వచ్చినాయి. అంటే రెండు ఇండస్ట్రీస్ లో వాడుకునేటట్టు చాలా వచ్చినాయి. ఇన్ఫాక్ట్ ఇది మోర్ టిల్టెడ్ టు తమిళ్ అనిపించింది. రైట్. తెలుగు యాక్టర్స్ ఎవరున్నాడు? ఒక శివ, ఒకడు శివ, ఇంకా వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, అంతే. ఇంకా బాబాయ్ ఒకడు ఉంటాడు, అది బాబాయ్ కూడా తెలుగు క్యారెక్టర్. బాబాయ్ అదే వాళ్ళ ఫ్యామిలీ, శివ వాడి ఫ్యామిలీ ఒక తెలుగు. అండ్ వెన్నెల కిషోర్ ఆఫ్ కోర్స్. సో బేసికలీ ఇది వాడి తాలూకా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఆ మిలిటరీ వాడు ఉంటాడు, వాడు ఏ ఇండస్ట్రీనో తెలియదు. నువ్వు చూసావు ముందర వాడు బిల్డప్ ఇచ్చారు, లాస్ట్ కి వాడికి చిన్న గన్ ఇచ్చారు, దీన్ని ఎంత కాల్చుకుంటావు కాల్చుకో అంటారు. చిన్నగానే జీప్ వెనకాల ఇంత పెద్ద గ్యాట్లింగ్ టైప్. అవును కరెక్టే, దాని బిల్డప్ అట్లా ఉన్నది, కానీ అది గన్ను మాత్రం పుతుకు బుడ్డి కన్నా ఇచ్చిన వాళ్ళకి. సో చాలా వరకు అనను, మోర్ దెన్ యావరేజ్ నాకు ఈ సినిమా నచ్చింది. అంటే పాజిటివ్సే కనిపించినాయి. కానీ ఒక్క పెద్ద బూత్ ఉంది, చెప్పు. అన్నిటికంటే పెద్ద బూత్ నా దృష్టిలో ఏంటంటే, ఈ సినిమా చూసాక నాకు డౌట్ వచ్చింది, ఇంత కామెడీ ఉంది, వాళ్ళు ఇంత లైట్ హార్టెడ్గా తీసుకెళ్లారు స్టోరీని, రాజు అనే క్యారెక్టర్కి కూడా కామెడీ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ఇది తెలిసేలా ఎక్కడైనా చూపించారా జనాలకి అని మళ్ళీ వెనకపోయి ట్రైలర్లు, టీజర్లు ఇవన్నీ చూసా. పోస్టర్తో సహా బ్రోడ్, పోస్టర్, ట్రైలర్, టీజర్ ఎక్కడ కూడా ఇంత కామెడీ ఉంది అని ఇంత కూడా వాసన రానివ్వలేదు. అది ఎక్కడ చూసినా ఎట్లా ఉందంటే అదే నాకు అర్థం కాలే. ఎక్కడ చూసినా ఆ శివ ఎట్లున్నాడంటే సగం గంట ఎక్కువసేపు అసలు పోలీస్ కానిస్టేబుల్ లాగానే లేడు ఆ పోస్టర్లలో, ఒక FBI ఏజెంట్ లాగా ఉన్నాడు. ఒక పెద్ద బుల్లెట్ ప్రూఫ్ ఏదో అట్లా పెట్టుకొని ఫుల్ పోజులు ఇచ్చుకుంటున్నాడు, జనాలు వాడి షర్ట్ చింపుతున్నారు, అది డౌట్లు వస్తున్నాయి అట్లాంటి ఫోటోలు చూస్తే. కానీ ఎక్కడ కూడా అంటే మనము ఇదివరకు మాట్లాడుకున్నాం కదా,
అసలు ఆ సినిమా ఎసెన్స్ ఏంటి, అసలు ఆ సినిమాలో ఆ వైబ్ ఏముంటుంది, ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నువ్వు అది నీ స్ట్రాంగ్ పాయింట్ అనుకుంటే నువ్వు అది అమ్మగలగాలి, లేకపోతే అది నీ సేల్స్ పిచ్ లో పెట్టాలి, నీ ట్రైలర్స్ లో దాంట్లో పెట్టమయ్యా. అట్లా పెట్టకుండా ఒక సీరియస్ నిజాయితీ పరుడు ఇంకో పోలీస్ ఆఫీసర్, వాడి పేరు కూడా శివ, సేమ్ ఇట్లా ఉగ్రంలో చూసినట్టే ఇంకో పోలీస్ ఆఫీసర్, ఇంకో శివ, వీడికి కూడా ఏదో డిమెన్షియా ఉంది, వాడు ఇంట్లో ఇమాజినరీ సాంగ్స్ అన్ని వాడి ఫ్యామిలీకి చూపించుకుంటుంటాడు, అసలు ఏందేందో నడుస్తుంది ఇక్కడ అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోగస్. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ప్లీజ్ ఇండస్ట్రీ వాళ్ళకి పోలీసు వాళ్ళ పైన మూవీలు తీయడం బంద్ చేయండి. ఇంకా చాలు, అట్లీస్ట్ ఒక సంవత్సరంలో ఒక సీజన్ అనుకుందాం. అదే ఈ అవసరం ఉన్నా లేకపోయినా ఉన్నా లేని జబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు చూడండి డ్యూటీ ఎట్లా చేయట్లేదు అని చెప్తున్నారు. నా వద్దు, ఐ డోంట్ వాంట్. అదే అంటే నువ్వు పోలీసు వాళ్ళ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది, ఎప్పటి నుంచి ఉంది చెప్పు? హంట్ కపటదారి అవును కదా, కరెక్టే. వస్తూనే ఉంది ఎన్ని అండ్ అసలు తొక్కేసిన వాళ్ళని నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు స్క్రిప్ట్ ఎట్లా చెప్తారు, వీళ్ళు యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇది చేస్తారు అది చేస్తారు, మీరు ఇట్లా జబ్బు ఉంటుంది, మీరు ఆ జబ్బుని కూడా చంపేస్తారు అట్లా, సో మీకు కరెక్ట్ ప్రొఫెషన్ పోలీసు వాళ్ళు సార్. అండ్ అది నాకు అర్థం కాదు, ఎట్లా చెప్తున్నారు వీళ్ళు, నరేషన్ ఎట్లా చేస్తున్నారు ఏంది, నాకు అసలు ఐ జస్ట్ ఫెయిల్ టు అండర్స్టాండ్, ఐ గివ్ అప్. ఎందుకంటే వీళ్ళకి ఏ ప్రొఫెషన్ దొరకనట్టు, లేకపోతే వాళ్ళు రియలిజం ఎట్లా ఇన్ఫ్యూజ్ చేయాలనుకున్నా అంటే బాడీ ఎవరెవరికి ఉంటుంది, పోలీసు వాళ్ళకి కూడా బాడీ ఉంటుంది, సో మీరు బాడీ పెంచాలంటే పోలీసు వాళ్ళు అవ్వాలి. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. వారియర్ లో వాడు డాక్టరు, ఆ నెలలో పోలీసు వాడే వస్తాడు అట. నేను ఏమన్నానండి, ఎప్పుడు మారుతారు మనోళ్ళు, వెన్ విల్ దే చేంజ్? చాలా కష్టం. నాకు అందుకని వెన్నెల కిషోర్ చూడు మంచిగా డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్, డ్రైవింగ్ స్కూల్ బిజినెస్ ఓనర్, ఎంత రెస్పెక్టబుల్గా ఉందో వాడికి. నేను చాలా ఫీల్ అన్నా, వాడు ఆ హీరోయిన్ ఎవరు రేవతి వాడికి దొరకనప్పుడు ఐ గాట్ హర్ట్. నేను యాజ్ అ ఫ్యాన్ చాలా ఫీల్ అన్నా నేను. అసలు నాకు నిజంగా అర్థం కాదు, ఆ పోలీస్ అనేది పక్కన పెట్టాలి, పెద్ద జబ్బు అయిపోయింది. అదే ఒక డిమెన్షియా అనుకుంటా, పోలీస్ వాళ్ళని క్యాస్ట్ చేద్దాం పోలీస్. అది కాకుండా అరే నీ సినిమాలో ఎన్ని ఉన్నాయంటే నువ్వు ఎక్కడ ఇంత కూడా ఝలక్ కూడా ఇవ్వవా, నీ టీజర్లో ఇవ్వవు, ట్రైలర్లో ఇవ్వవు, పోస్టర్లో ఇంత కూడా హింట్ లేదా, ఇది అంత సీరియస్ సినిమా కాదు, రండి మీరు ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, అసలు లేదు. ఒకటే ఒక పోస్టర్ చూసాను, అది కూడా ఏంటి, అండర్ వాటర్ షాట్, శివ ఆ వ్యాన్ డోర్ ఇట్లా ఓపెన్ చేస్తుంటాడు, ఎందుకంటే లోపల రాజు ఇరుక్కుంటాడు కదా. సో ఆ సీన్ చూస్తే నాకు మ్యాన్ ఫ్రమ్ అంకల్ గుర్తుకొచ్చింది. అందులో కూడా ఒక అండర్ వాటర్ హెన్రీ కవిల్ వెళ్ళి వీడిని కాపాడతాడు. అంత బాగుండే ఆ పోస్టర్. అన్ఫార్చునేట్లీ నువ్వు మ్యాన్ ఫ్రమ్ అంకుల్ తో కంపేర్ చేసినావు, అక్కడ బాధపడుతున్నావు కానీ కరెక్ట్, ఇది యాక్చువల్లీ అట్లా అదే కొంచెం థీమ్ అనిపిస్తుంది. అట్లా అంతా అదే టంగ్ ఇన్ ద చీక్ లాగా నడుస్తుంది అంతా. కరెక్ట్, యా షేట్. సో ఆ ఒక్క పోస్టర్ చూస్తే ఓ ఇదొక అడ్వెంచర్ మూవీ అన్న కొంచెం క్లూ వస్తుంది. వీడు అండర్ వాటర్, వీడు ఏదో కష్టపడుతున్నాడు, ఇట్లా మ్యాటడోర్ వ్యాన్ అడ్వెంచర్ కూడా కనబడలేదు అంటే ఆ ఒక్క పోస్టర్ లో అంటున్నా. ఓకే అట్లా నాకు ఇంకోటి అర్థం కాదు, వీళ్ళు ఎవరు ఎక్కడ ఉంది, అమెజాన్ ప్రైమ్ లో. ఈ ప్రైమ్ వాళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళకి అర్థం కాదా, ఇదేదో జోక్ ఉన్నట్టుంది అని చెప్పి వాళ్ళు కామెడీ జానర్ కూడా ట్యాగ్ చేయలేరా? లేదు, ప్రైమ్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ మనం IMDb చెక్ చేద్దాము, అందులో సినాప్సిస్ ఎంతైతే బత్తర్గా ఉందో దానికంటే 5 రేట్ల బత్తర్ ఉండాలి మన సినాప్సిస్, లేకపోతే నడవదు. ప్రైమ్ లో దీని జానరా సస్పెన్స్ వచ్చాడు. సస్పెన్స్ ఏదో నాకు అర్థం కాలే. వాట్ ఇస్ సస్పెన్స్ అంటే నువ్వు కామెడీ ఉంటుంది అనుకో, ఏది కానీ కామెడీ ఉంటుంది, అది సస్పెన్స్. కరెక్ట్, అది సస్పెన్స్. బతుకులు అట్లా తయారైనాయి మనకి. బోగస్. నేను ఇంకొక స్టెల్లర్ పాయింట్ పైన నేను ఫోకస్ తీసుకొస్తా ఇప్పుడు. ప్లీజ్. పాటలు. నీకేమైనా పాటలు నచ్చాయా? పాటలు నాకేమైనా నచ్చినాయా అంటే లేదు, నాకు కూడా నచ్చలేదు. సేమ్ మూవీ చూసినాం మనం. కొన్ని నేను అబ్జర్వ్ ఏం చేసిన అంటే పాటలలో మొదటి పాట శివ ఇంకా పోలీసు వాళ్ళ హాస్టల్ సీన్ వరస్ట్ అది ఉంటుందా? కరెక్ట్. అందులో కొంచెం పిక్చరైజేషన్ బాగా చేశారు అనిపించింది నాకు. అంటే అది పోస్ట్ లో
ఎడిట్ లో కొంచెం ఆ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అలా చేసి కొంచెం ఎఫెక్ట్ వచ్చింది దానివల్ల. అచ్చా. ఇంకోటి ఏమనిపించింది అంటే ఇది తెలుగు సినిమాల్లో చూడ్డానికి దొరకదు. ఈ బాయ్స్ ఈ సాసేజ్ ఫెస్ట్ ఉంటది చూడు, అంత అబ్బాయిలు బర్ఫీ హిందీలో ఉంటది. తెలుగులో ఎందుకో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయరు, తమిళ్లో బాగా ఫోకస్ చేస్తారు. ఎక్కడైతే వీళ్ళందరూ కలిసి ఇట్లా రాసుకుంటూ పూసుకుంటూ అబ్బాయిలు చెమటలు అంతా అరే రాసుకుంటున్నాం గీసుకుంటున్నాము, తిండి లేదు మందు ఉంది ఇట్లా అంటే తమిళ్లో బాగా చూపిస్తారు. తెలుగులో ఎందుకు అంత ఫోకస్ చేయరు ఈ బాయ్స్ హాస్టల్? ఎందుకంటే నాకు ఇదో కల్చరల్ డిఫరెన్స్. ఎందుకంటే మన దగ్గర అంతా బాయ్స్ స్కూల్స్ లేవు, ఇక్కడ మన దగ్గర చాలా అన్ని కోఎడ్ స్కూల్సే. అవునా? నువ్వు చూసావు అనుకో, చెన్నై ఇస్ ఫేమస్ ఫర్ బాయ్స్ స్కూల్. ఓకే, ఎందుకంటే నాకు అందుకని ఇట్లా రౌడీలు దిగు వస్తారు అక్కడికి. నాకు ఆ బాయ్స్ హాస్టల్ పాట చూడండి నాకు నాస్టాల్జియా వచ్చింది. మా బాయ్స్ హాస్టల్ చాలా నాస్టాల్జిక్, చాలా నాస్టాల్జియా. నీకు ఇలాంటి పర్సనల్ నాస్టాల్జియా చాలా ఉంటుంది. అదే నాకు కూడా గుర్తు. అరే మేము కూడా ఇట్లా కంపు కొట్టుకుంటుంటే ఒకరి సంఖ్యలో ఇంకోరు ఇట్లా దూరుకుంటూ ఇట్లా మేము టవల్తో ఇట్లా వాతలు కొట్టుకుంటూ ఇట్లా ఆడుకునే వాళ్ళం మేము కూడా అని చెప్పి అట్లా బాగా గుర్తులు వచ్చాయి. అదొక ఫస్ట్ పాటలో. ఇంకో సెకండ్ పార్ట్ అయితే నాకు ఎంత మండిదంటే, ఎందుకంటే వాళ్ళ అయ్యా ఫస్ట్ వాళ్ళ అమ్మ హెల్యూసినేట్ చేస్తుంది ఒక పాట. హెల్యూసినేట్ చేయదు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో అంటే ఊహించుకుంటుంది. అప్పుడు అయ్యా వచ్చి ఆ సాంగ్ కాదు ఈ సాంగ్ అంటాడు. అప్పుడు అది కన్యాకుమారి అది నేను పాడుకుంటా కానీ అంటాడు. నా పాట నేను పెడతా కదా అని చెప్పి అంత మంచి పాట బ్రో అది కన్యాకుమారి. అది కూడా ఫుల్ నాస్టాలజిక్ ఉండే నాకు. ఆ పాట వినగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అన్ని గుర్తుకొచ్చినాయి. ఆ పాట అట్లీస్ట్ పోనీ అదైనా రీమిక్స్ చేసి పెడతారేమో అనుకుంటే, ఆ సాంగ్ కాదు నేను పెడతా కదా అని చెప్పేసి టిక్ టాక్ ఫ్లైట్ ఎక్కించనా అని ఒక పాట వస్తుంది చూడు. దాని తర్వాత అంటే అక్కడి నుంచి ఎంత దిగజారింది చూడు అసలు. అంటే నేనేమనుకున్నా అంటే పాటలు కూడా ఒక మెసేజ్ ఆడియన్స్కి, చూసారా అంతే ఈసారి అవసరం ఉండేనా ఈ పాట మీకు అని చెప్పి ఇట్ వాజ్ ఫన్నీ ఇన్ దట్ వే. నేనైతే స్కిప్ కొట్టా అనుకో, అది ఆబ్వియస్. నేను కూడా స్కిప్ కొట్టా. ఆ సాంగ్ స్టార్ట్ అయ్యగానే నేను స్కిప్ కొట్టా. అంటే నువ్వు అట్లా లిరిక్స్ పాడేసరికి నేను ఇంకా నువ్వు బాగా 2-3 సార్లు విన్నావు అనుకున్నాను నేను. సెకండ్ వాచ్ లో దీని మీద నేను చెప్పాలని చెప్పి అదే పనిగా సెకండ్ వాచ్ లో లిరిక్స్ గమనించా ఏముంది ఈ పాటలో అని చెప్పి. టిక్ టాక్ ఫ్లైట్ ఎక్కించకరా నువ్వే ఎక్కాయి. ఆ ఫ్లైట్ నువ్వే ఎక్కాయి. ఆ ఫ్లైట్ పేరు MH370 మలేషియన్ ఎయిర్లైన్స్. ఎవరికి దొరకకుండా పోయింది, దరిద్రం వదులుతుంది. పాపం మరి రాజుని ఎవరైనా తీసుకెళ్ళాలి కదా, అట్లా పంపిస్తే ఇట్లా ఉన్నాయి. కానీ నేను యాక్చువల్లీ అనుకున్నా సార్, ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్లో వీళ్ళు శివాని కూడా చంపిస్తాను అనుకున్నా. శివ కాకపోయినా మినిమం వాడి గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోతాను అనుకున్నా. ఎట్ ద రేట్ ఎంతమంది వస్తున్నారో టక్క ఇట్లా పిట్టలు కొట్టినాడు కొడుతున్నారు వాడు. నేను అందరు చచ్చిపోతున్నా కదా మస్తుంది, వీళ్ళు కూడా ఎక్కడో లాస్ట్కి ఎట్లా అంటే నేను సాక్రిఫైస్ అయిపోతా వీడిని కూడా చంపేస్తా అని చెప్పి వాటితో పట్టుకొని బాంబే వెళ్ళడమో ఏదో. అంటే వీటిది రికార్డ్ ఉంది కదా రాజుది, అరవింద్ స్వామిది, రోజాలో బాంబేలో అన్నిట్లో రికార్డ్ ఉంది కదా. సో నేను అనుకున్నా అట్లాంటిది ఉందేమో అనుకున్నా, అది కూడా లేదా. అంటే ఐ వాజ్ ఎ లిటిల్ కొంచెం అక్కడ సస్పెన్స్ అయినా నేను. అక్కడ ఏంటి సావట్లేదు, ఒక పాయింట్ అయితే మెల్లి డెత్ కౌంట్ ఇట్లా మెల్లి తక్కువ వస్తుంది. సో పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, నువ్వు సస్పెన్స్ అయ్యావు. అయినా డెఫినెట్లీ ప్రైమ్ వాడు పెట్టింది కరెక్ట్. ఫస్ట్ 15 minutes సస్పెన్స్ అయినా, ఇది ఏం సీరియస్గా లేదు. వాళ్ళు మూవీ స్టార్టింగ్ నుంచి ఏంటి సీరియస్గా లేదు, అంత కామెడీగా ఉంది అనుకున్నాను నేను. నిజంగా స్టార్టింగ్ నాకు ఉగ్రం గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఉగ్రంలో శివ కూతురు ఇంట్రొడక్షన్ సీన్ ఉంటది కదా. శివ కూతురు కాదు, శివనేనా అందులో ఉగ్రంలో కూడా? శివ పోలీసు ఏంటి ఇదంతా ఒక్కడిదే క్యారెక్టరా? ప్యారలల్ యూనివర్స్లో శివ ద పోలీస్ మ్యాన్. కరోనా వ్యాధి ఇండస్ట్రీలో తగులుకుంటుంది అందరికి. ఇట్లా ఒకడి మీద తుమ్మగానే వాడు కృష్ణానగర్ లో పోయి ఇంకో తుమ్ముతాడు, అరే ఇంకో శివ మళ్ళీ పోలీస్. ఓ మై గాడ్. షార్ట్ నెక్స్ట్ ఏం దరిద్రం వస్తుందంటే షార్ట్ ఫిలిమ్స్ లో కూడా ఉట్టి శివ పోలీస్ పైన వస్తుంటాయి స్టోరీలన్నీ. అంతే అది ఇక లాస్ట్ కి అప్పుడు థైగాపి మనం దిగాలి కిందకి. అది ప్లంబర్స్ బయటకు వస్తారు. ప్లంబర్ వాడి వ్యాధి శివాని ఎపిడమిక్ కి అంతు పెడతామని. అది సో బ్యాక్ టు దట్ పాయింట్. అది స్టార్టింగ్ సీన్ లో ఇప్పుడు ఉగ్రంలో శివ కూతురు ఎట్లా ఇంట్రొడ్యూస్ అవుతుంది, బాగా ఇట్లా ఆడియో ఫుల్ చెవులో దూరి అమ్మే అని ఇట్లా అనగానే నీకు అర్థమైపోతుంది ఇది పోతుంది అని చెప్పి, దీనికి ఏదో అవుతుంది అని. కరెక్ట్.
ఈ సినిమాలో కూడా ఫస్ట్ సీనే ఎంత ఆబ్వియస్ గా ఒక అమ్మ ఒక పిల్లోడిని బస్ స్టాప్ దగ్గర తీసుకెళ్తుంటది ఆ స్కూల్ బస్ ఎక్కించడానికి. నాన్న అన్ని చదువుకున్నావా, ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఈ చాక్లెట్లు అందరికి స్కూల్ పంపి నువ్వు ఇంటికి వచ్చాక ఇవాళ నీకు ఒక పెద్ద కేక్ ఉంటది అని చెప్పి అంటే సెటప్ చేస్తున్నారు. నువ్వు ఇంటికి వచ్చాక నీకు ఇదంతా ఉంటుంది అంటే ఇంటికి రావట్లేదు, నువ్వు ఇంటికి రావు, ఆ కేక్ నేనే తింటా అంతే. సంఖ నాకింది మన అందరిది, ఒక బాంబ్ బ్లాస్ట్ అవబోతుంది అని ఎంత ఆబ్వియస్ గా అట్లా ఫోర్ షాడోయింగ్ చేస్తున్నారు. అట్లా ఎందుకు నాకు చేయగానే చిరాకేస్తారు. ఫస్ట్ సీనే అది. అంతా బాబు నాన్న ఇంటికి రా, కానీ పెద్ద కేక్ ఉంటుంది, దాని తర్వాత నిన్ను ఇంత పెద్ద కాలేజ్ లో జాయిన్ చేస్తాము, దాని తర్వాత నీకు పెళ్ళవుతుంది, దాని తర్వాత నీకు ఇల్లు ఉంది కదా, ఈ ప్లాట్ లో నీకు ఇల్లు కట్టిస్తాము, చాలా పొటెన్షియల్ ఉంది నాన్న నీ లైఫ్ లో, జస్ట్ నువ్వు ఇవాళ ఇంటికి రా చాలు. నువ్వు ఇంటికి రాలేదనుకో ఇవన్నీ మర్చిపోయి ఇంకా సంక నాకినట్టే. ఇంకోటి నీకు ఇంకని ఇది నువ్వు చేస్తుండవు. శివాకి అంబులెన్సెస్ అంటే ఎందుకు అంత ఇష్టం తెలుసా? శివ మూవీ స్టార్టింగ్ లోనే పంపిస్తాడు ఇట్లా సీఎం ఆపి మరి అంబులెన్స్ పంపిస్తాడు. ఎందుకంటే దట్ ఈస్ మినిమం చీఫ్ మినిస్టర్ నే ఆపిస్తాడు. సో ఫస్ట్ ఆ చీఫ్ మినిస్టర్ ఊరికి ఎందుకు వెళ్తుందో నాకు తెలియదు, బట్ ఎనీవేస్. కానీ శివాకి అంబులెన్సెస్ అంటే ఎందుకంత సాఫ్ట్ కార్నర్, ఎందుకంత ప్రేమ, ఎందుకంత వ్యామోహం అని నీకు ఐడియా ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళన్నా వెళ్తున్న అంబులెన్స్ అక్కడ గౌతమ్ గారు లేడు. నాకు నేను థర్డ్ టైం చూసినప్పుడు అర్థమైంది, ఓహో ఇందుక వీడు ఫస్ట్ సీన్ లోనే వీడు అంబులెన్స్ వెళ్ళి ఇచ్చాడు అట్ ఎనీ కాస్ట్ అని చెప్పి. ఇంకా వాడు ఒక హీరోయిక్, వాడు ఒక గుడ్ నేచర్డ్ పోలీస్ మ్యాన్ అని చెప్దాం అనుకున్నా, అని చెప్తున్నారేమో అనుకున్నా. కానీ నో, దట్ వాజ్ నాట్ ద కేస్. ద కేస్ వాజ్ దాని కూడా ఒక్కటేది ఉంది, ఏది ఏ సీన్ ని వేస్ట్ కానీ లేదు. ఒక సీన్ లో ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉన్నాడంటే వాడు ఎప్పుడప్పుడు వస్తున్నాడు మూవీలో. నాకు నచ్చింది అది, నాకు చాలా నచ్చింది అది. వాళ్ళు దే కెప్ ద లెడ్జర్ షీట్ అంటారు కదా, లెడ్జర్ బ్యాలెన్స్ షీట్ ఇట్లా మంచిగా ఈక్వల్ గా మెయింటైన్ చేసినారు. ఇన్పుట్ ఈక్వల్స్ అవుట్పుట్ అని. మంచి అకౌంటింగ్ స్టూడెంట్స్. సో ఎక్సెప్ట్ మిలిటరీ వాడు. నాకు ఒక అంటే ద లెవెల్ ఆఫ్ పేటీఆర్కి ఈ మూవీలో మంచిది వస్తున్నారు, అందరు వస్తున్నారు చుట్టుపక్కల. బేసికలీ ఓకే, నీ ఇంట్లో ఒక క్రిమినల్ ఉన్నాడు, ఓకే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఏం మాట్లాడుకుంటున్నారంటే, నేను వంట వేసి వస్తాను తల్లి, ఆకలిస్తుందేమో కదా. ఎంత దేశక్కుందంటే వాళ్ళకి ఆ మిలిటరీ తెలిసిందంటే వంట వేయలేదని కుళ్ళ ఓడుస్తాడని చెప్పి పద్ధతి ప్రకారం ఇక టైం అవుతుంది, ఇప్పుడు వంట చేయాలి, సాయంత్రం స్నాక్స్ తాగేటప్పుడు స్నాక్స్ చేయాలి, మళ్ళీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలి. వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. నాకు అనిపించింది ఈ సీన్ ఏమైనా ట్రాన్స్లేట్ అవుతా తర్వాత అన్నంలో పాయిజన్ పెడుతుందా ఏమి అని అనుకున్నా నేను. కానీ నో, ఇట్ జస్ట్ అంతే, అదొక్కటే ఉంది. సో అన్ని పొలిటికల్ యాంగిల్స్ కూడా అన్నిటిని కవర్ చేసింది. కానీ ఒక్కటే బోగస్, ప్రొఫెషనల్ రివర్స్గా చెప్తున్నాను నేను, దీన్ని తీరిగ్గా చూడాలి. దీన్ని తొందరపాటు చూసినావు అనుకో, నువ్వు ఒకటో రెండో యాడ్స్ మిస్ అవుతావు. ఇట్లా ఆస్ట్రేలియా ఫుల్ కోటా రావాలంటే ఒక 3-6-7 hours ఈ మూవీ చూడాలి. అప్పుడు నీకు అంతా వస్తుంది. దెన్ పైసా వసూలు, అంటే పైసా వసూలు కాదు, బేసికలీ టైం వేస్ట్ కాదు. నాకు ఒక ప్లాట్ లూప్ హోల్ ఏమనిపించింది అంటే దీంట్లో, ఇప్పుడు లూప్ హోల్స్ గురించి మాట్లాడుకుందాం. లేదు, జస్ట్ అడ్డదిందంగా పోదామంటే పోతున్నాను, అది కూడా గుర్తుకు వచ్చినట్లు పోతున్నా. అండ్ ప్లస్ నా నోట్స్ నేను ఇవాళ మర్చిపోయా కాబట్టి మా చిట్టీలు తేడా మర్చిపోయింది. ఎస్ పోయి 2 వారాల తర్వాత ఎపిసోడ్ చేస్తున్నామంటే నువ్వు చిట్టీలు మర్చిపో, అంతే. ఎపిసోడ్స్ అక్కడ ఆగుతుంది ఇక, దీంతో గ్యాప్ వచ్చిందంటే అట్లా అయిపోతుంది. మన దగ్గర ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అనే కాన్సెప్ట్ నడవదు. 2 వారాల తర్వాత అసలు SD కార్డు పట్టుకొచ్చిన చూడు, మర్చిపోకుండా, అదే గొప్ప విషయం. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అనేవి అందరికి పనికి వస్తుంది, కానీ థైగ్యాప్ అన్ని తొందరగా ఎవ్రీథింగ్ డైస్ ఫాస్ట్. అంతే. ఈ షురూలో బాంబ్ అరవింద్ స్వామి పెడతాడు కదా సిటీ సెంటర్ మధ్యలో, ఎందుకంటే ఈ టౌన్ సెంటర్ ఎందుకంటే ఈ సీఎం ఆమె ఏదో IAS వాడిని లేపేస్తుంటే ఒక డిస్ట్రాక్షన్ కావాలని చెప్పి అట్లా పెడతారు. కరెక్ట్. కానీ ఆ డిస్ట్రాక్షన్ కావాలి అని చెప్పి
వాడు జస్ట్ పొట్లాలు పెడతాడు అంతే, కట్టి పెట్టి కింద ఆ మ్యాన్ హోల్స్ కింద. అంతేకాని ఆ డిస్ట్రాక్షన్ కావాలి అంటే జనరల్ గా వాళ్ళే ట్రిగర్ చేస్తారు, ఎందుకంటే టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఆ డిస్ట్రాక్షన్ నీకు ఇవాళ కావాలా, మరుసటి రోజు కావాలా, వచ్చే వారం కావాలా, దాన్ని బట్టి వాళ్ళు టైమింగ్ చేసి మంట పెడతారు. ఇది సినిమాలో ఎట్లా చూపించారంటే ఎవడో రోడ్ మీద బై మిస్టేక్ వాడు వాడు ఇట్లా కాల్చుకొని ఇట్లా చూడకుండా అట్లా పడేశాడు, అది ఆ హోల్లో పోయింది, అప్పుడు పేలింది. వాళ్ళు ఆ డెడ్ బాడీని ఇది చేయడానికి డెడ్ బాడీని అది కూడా కరెక్ట్. సో ఆ డెడ్ బాడీ కరెక్ట్ గా ఆ టైంకి అక్కడ వచ్చి ఆపెట్టారా? కానీ అంత ప్లానింగ్ ఉంటే అసలు ట్రిగరింగ్ ఇన్సిడెంట్ ఆ పొట్లాల్లో ఏదైతే కట్టిపెట్టారో కింద పేలడానికి, అది ట్రిగరింగ్ ఊరికే ఇట్లా వదిలేశారా? ఇంకా దేవునికి వదిలేశారా ఎప్పుడైతే అప్పుడు అవుతుందని చెప్పి? వాడు అందుకనే సద్మాలోకి పోయి రాజు ఆ ఇన్సిడెంట్ తర్వాతే వాడు సద్మాలోకి వెళ్తాడు, వెళ్ళి అందరినీ అగ్గిపెట్టి అడుక్కుంటుంటాడు, ఆ భయ్య అగ్గిపెట్టుందా అని. ఓ మై గాడ్, నాకు అసలు తట్టలేదు ఇలాంటి అనాలిసిస్ ఇక్కడ దొరుకుతుందా? వాడు నా ప్లాన్ ఆల్మోస్ట్ ఫ్లాప్ అయ్యేదే ఒక అగ్గిపెట్టడం లేకపోవడం వల్ల అని చెప్పి అప్పటికెళ్ళి హీ కీప్స్ ఆస్కింగ్ అగ్గిపెట్ట అది కానీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే. యాక్చువల్గా నువ్వు అంత ప్లాన్ చేసి డెడ్ బాడీని అక్కడ తెచ్చిపెట్టావంటే నువ్వే ఆ మంట పెడతావు. నా క్వశ్చన్ ఏంటంటే ఆ డెడ్ బాడీని వేసేయచ్చు కదా లోపల, అదే ఎక్కడ తెలియదు కదా ఎట్లా అంతే. వేసి తర్వాత ఎప్పుడో తీరిక ఎవడు కాల్చి పెట్టుకున్నా కానీ గ్యాస్ పైపులు దీంట్లో ఇది అవుతుంది. సో అదొక పెద్ద బూత్ ఉండే. నాకు తెలిసిన బూత్ ఒక్కటే ఉండే, ఒక సీక్వెన్స్ ఒకటి ఉండే. ఏంటంటే వీళ్ళు ఏదో జారుడు బండ జాడినట్టు అక్కడ డ్యామ్ పైపుల్లో పోయి కూర్చుంటారు చూడు. నీకు అందాదా ఉందా ఎలాంటి ప్రెషర్ వస్తే వాటర్ అక్కడ? ఎవరైనా ఇంజనీరింగ్ చదువుకున్నాడు అందుకని చెప్తున్నా, ఇంజనీరింగ్ చేయలే, ఇది ఒక ఆల్ బాయ్స్ స్కూల్ వాడు తీసిండి దాన్ని. అక్కడ వాడు కూర్చోనంట అక్కడ పైపులలో డ్యామ్ నుంచి వచ్చే పైపులలో ఆడుకుంటుంటారు వీళ్ళు, అదే డిషుమ్ అని ఆడుకుంటూ ఉంటారు. సడన్ గా డ్యామ్ తెరుచుకున్నప్పుడు అది ఐరన్ ఉంది కదా, ఐరన్ బోల్ట్స్ ని దాన్ని పగలగొట్టింది. వీళ్ళు ఆ ప్రెషర్లో ఉన్నారంటే ఫస్ట్ తగలంగానే అందులో దుంకడం వేరే, ఒక ఆల్రెడీ ఫ్లో ఉన్న దాంట్లో వీళ్ళు దుంకినంటే అర్థం ఉంది. ప్రెషర్ వచ్చి వీళ్ళని కొడుతుంది అంటే ఆ ప్రెషర్ ఎట్లుంటుంది? అట్లీస్ట్ మినిమం మన దొంగలున్న జాగ్రత్త మూవీలో లాగా ఒక 2-3 ఇరగొట్టేస్తుంది, ముక్కలు పడతాయి బయట వాడు. అట్లా కాకుండా వాళ్ళు పడిండు, ఓకే పడిండు. డ్యామ్ కింద నీళ్లు లేవు, అంత నీళ్ళు లేవు, వీళ్ళు పడితే కుషన్ ఇయడానికి అలా రాళ్ళు రప్పలు ఉన్నాయి, వీళ్ళకి ఏం కాలేదంట. నాకు చూసినంతసేపు నేను 2 సార్లు నవ్వొచ్చింది. అంటే నీళ్లు లేవంటే మొత్తానికి ఎవరైనా రాస్తారు, అరే మీరు ఎర్రర్ చేసిండ్రు అన్నీ ఉన్నాయని. చాలా తక్కువ నీళ్లు ఉండే. దీని వెనకాల రహస్యం నేను చెప్తా బ్రో నీకు. ఒకవేళ నిజంగా వాళ్ళు చదువు సంధ్య ఉన్న వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగా ఇంజనీరింగ్ వచ్చుంటే వాళ్ళకి తెలుసుంటే ఈ ప్రెషర్ వల్ల మనం పచ్చడైపోతామని. పచ్చడి అయిపోయేవాళ్ళు, చదువుకోలేదు వాళ్ళు, వాళ్ళకి అస్సలు తెలియదు. అందుకనే కాలేదు అది ఇట్లా బాగుంది, ఇది కరెక్ట్. ఇది మళ్ళీ ఇలాంటి అనాలిసిస్ మీకు ఎక్కడ దొరకదు అసలు. థై క్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అందుకని అంటుంటాం. ఓకే ఇక లాస్ట్ క్లైమాక్స్ ఏమైనా చెప్పేది ఉందా? క్లైమాక్స్ లో స్పెషల్ క్లైమాక్స్ లో నాకు చెప్పేది ఏం లేదు. క్లైమాక్స్ వీఆర్ ఇన్ అగ్రిమెంట్. క్లైమాక్స్ డైరెక్టర్ వచ్చేస్తాడు ఇన్ అగ్రిమెంట్ అంటావు. క్లైమాక్స్ ఆల్మోస్ట్ అదొక థై గ్యాప్ రివ్యూ లాగా డైరెక్టరే 4th వాల్ బ్రేక్ చేసి లిటరల్లీ హీరోతో బతిమిలాడుతున్నాడు, ఒరే ఇప్పుడైనా చూడరా దాని పక్క, అది అక్కడి నుంచి నీతో వస్తూనే ఉంది, కనీసం ఇప్పుడైనా దాన్ని పెళ్లి చేసుకో అని చెప్పి డైరెక్టరే అడుక్కోవాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకటి చెప్తా, శివ పాత మూవీలకి అంటే విత్ రెస్పెక్ట్ టు హిస్ ఓల్డ్ మూవీస్ హీ ఇంప్రూవ్డ్ అ లాట్ క్లైమాక్స్ లో. ఇది వరకు ఉదాహరణకి లవ్ స్టోరీ ఉంది, అందులో కోర్ట్ సీన్ లోనే ఎండ్ అవుతుంది, ఫ్రీజ్ ఫ్రేమ్. పాపం అట్లా మెట్లు ఎక్కుతుంటే అడ్డంగా ఫ్రీజ్ చేసి ఇక వాయిస్ ఓవర్ ఇచ్చి అట్లా కాకుండా ఇల్లు అట్లీస్ట్ డైరెక్టర్ వచ్చి బాబు ఇట్లా చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ మనకి చెప్పాడు. ఆడియన్స్కి అర్థం కాదేమో పాపం, వీళ్ళకి చెప్దాము అని చెప్పి, బాబు ఇట్లా చేయాలి, నువ్వు ఇప్పుడు చూడాలి ఆ అమ్మాయిని, ఇప్పుడు మీ ఇద్దరిది ఒక కిస్ సీన్ ఉంటుంది, అట్లా ఎండ్ చేస్తాం, అక్కడ ఫ్రీజ్ చేస్తాం, ఎంజాయ్ కొట్టు నువ్వు, ఓకే అందరు రెడీయా, ఓకే అని చెప్పి అట్లా. సో నెక్స్ట్
నెక్స్ట్ మూవీలో నాకు తెలిసి శివ వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ ఎనీ ఫర్దర్ ఇది హీ విల్ డూ ద క్లైమాక్స్ అనిపిస్తుంది నాకు. యా నాకు శివ ఉన్నాడు కాబట్టి నాకు మళ్ళీ అనిపించింది సినిమా కూడా కామెడీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా లవ్ స్టోరీ, థ్యాంక్ యూ ఏవైతే మనం రివ్యూ చేసామో అన్నిట్లో కామెడీ ఉండే. సో ఇందులో కూడా ఉంటది అనుకున్నా కానీ జెన్యున్ కామెడీ ఉండే. ఇట్లా అంటే ట్రోల్ కామెడీ అది నువ్వు ఫస్ట్ టైం కానీ విని ఎరుగని కొత్త జానర్ ఏంటంటే సస్పెన్స్ కామెడీ. ఇది ఈ కామెడీని మనం గెస్ చేయలేము. అరే ఇది ఉందా, అరే ఏంటి ఇట్లా నవ్వొస్తుంది నాకు, అరే ఇదేంటి ఇట్లా నవ్వుతున్నా అనుకుంటూ అంటావు. అయితే ఇట్స్ వెరీ గుడ్. అంటే ఇలాంటి కొత్త కొత్త జానర్లు బయటకు వస్తున్నాయి అంటే ఇంకా మంచిది. ఈ మూవీని హిట్ అనాలి ఇంకా మన తలరాతికి. ఎందుకంటే ఆ పర్టికులర్ జానర్లో అదొక్కటే మూవీ ఉంటుంది కాబట్టి సస్పెన్స్ కామెడీలో అదొక్కటే ఉంటుంది. సో దేని కంపేర్ చేస్తావు నువ్వు, దేని చేస్తావా సో అది హిట్ అవుతుంది. అది ఇంకో బూత్ నాకేమనిపించింది అంటే శివ అన్న క్యారెక్టర్ కరెక్ట్ సెకండ్ హాఫ్ లో సడన్ గా ప్రత్యక్షం అవుతాడు, ఎక్కడ లేనిది. అదొకటి నాకు నచ్చలేదు. ఫ్లాష్ బ్యాక్ అందులో డిస్కౌంట్ బూత్ ఏంటంటే సడన్ గా ఎక్కడ లేనిది అన్న క్యారెక్టర్ ని తీసుకొచ్చి వీడి వల్లనే నేను ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నా, వీడి వల్లనే నేను మొండిగా రాజును వదలట్లేదు అంటే, నాకు పర్సనల్ ప్రిఫరెన్స్ ఏముంటది అంటే నిజంగా ఒక క్యారెక్టర్ బ్యాక్ స్టోరీలో ఇంత క్లోజ్ గా ఉన్న అన్న చనిపోయాడు అంటే నేను సినిమా స్టార్టింగ్ నుంచి నేను ఏదో ఒకటి కొంచెం ఆఫ్ గా చూడాలి ఆ క్యారెక్టర్లో. అంటే వాడు మామూలుగా ఉండేటట్టు ఉండట్లేదు, ఏదో వింతగా చేస్తున్నాడు, ఏదో ఆఫ్ గా ఉన్నాడు, లేకపోతే సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకో చెప్పకుండా. అట్లీస్ట్ ఆ అన్న పోయిన ఎఫెక్ట్ శివ మీద నాకు ఎక్కడో అక్కడ చెప్పకుండా కనబడాలి. సో దట్ అన్న ఉన్నాడు, ఉండేవాడు, ఇలా చనిపోయాడు, దానివల్ల శివ మీద ఎంత ఇంపాక్ట్ పడింది, దానివల్లనే వీడు పోలీస్ అవుదాం అనుకున్నాడు, అవన్నీ కనెక్ట్ అవుతుంటే నాకు ఇంకా బెటర్ ఉండేది. ఇచ్చారు ఒక రకంగా. ఏమిచ్చారు? వాడు రేవతితో టైం స్పెండ్ చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీ చేసుకుంటూ హిజ్ ఏమంటారు ఓవర్ డెడికేషన్ అంటావా, ఓవర్ డెడికేషన్ చేస్తున్నాడు. సో అదంతా ఒక రకంగా అబ్నార్మల్ బిహేవియర్. కరెక్ట్. అది చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఈ టిపికల్ తెలుగు సినిమా, కానిస్టేబుల్ వాడికి డీజీపీ అంత డెడికేషన్ ఉంది, ఇట్లా చేస్తాడు. కానీ దానికంటే పెద్ద సైన్ ఏంటంటే హిజ్ అంబులెన్స్ కి వ్యామోహన. హిజ్ వ్యామోహన అనే అంబులెన్స్. వాడు డాక్టరా కాదు, వాడు కాంపౌండరా కాదు, వాడు కనీసం మినిమం ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా కాదు. మరి వాడికి ఎందుకు అంత ప్రేమ? అది ఇట్స్ క్వశ్చనబుల్ ఆస్పెక్ట్. అది సస్పెన్స్, అది సస్పెన్స్. నేను క్రెడిట్ ఇస్తాను. మళ్ళీ సస్పెన్స్ కామెడీ. దాని రీజన్ ఇదా అని ఆలోచిస్తావు కదా, అప్పుడు నీకు నవ్వు వస్తుంది. అబ్బో ఆ అంబులెన్స్ సీన్కి నేను క్రెడిట్ ఇస్తాను. కానీ అది కాకుండా ఎక్కడో అక్కడ ఈ క్యారెక్టర్ మరీ ఎంత జోవియల్ గా, ఎంత హ్యాపీగో లక్కీ ఉంటాడు శివ ఫస్ట్ హాఫ్ లో, అది నాకు మ్యాచ్ కాలేదు. ఒక అన్న అంత క్లోజ్ గా ఫ్రెండ్ గా ఉన్న అంత అన్న చనిపోయి ఈ క్యారెక్టర్ మరి ఎన్నేళ్ల ముందర చచ్చిపోతాడు అది అంత క్లారిఫై చేయలేదు. సో నాకు తెలిసి 7-8 ఏళ్ళు అయి ఉంటుంది నాకు తెలిసి, నాకు గుర్తుండి. ఎనీవేస్ యాక్చువల్ పాయింట్ ఏంటంటే నాకు అన్న 7-8 ఏళ్ళు అంటే ఇట్స్ ఎనఫ్. మరి 2-3 ఏళ్ళు తర్వాత అంటే కష్టం, కానీ 7-8 ఏళ్ళు తర్వాత అంటే ఇట్స్ ఎనఫ్. ఏమో మరి నాకు అది ఎక్కడో అక్కడ కనెక్షన్ పెట్టేది ఉండే క్యారెక్టర్ బ్యాక్ స్టోరీలో అనిపించిండే. ఎందుకు అంటే చెప్తా చూడు, నేను ఉట్టి వాడే కాదు, వాడు మొత్తం ఫ్యామిలీ మర్చిపోయిందండి. వాళ్ళ అన్నని, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ. అక్కడ నేను క్రెడిట్ ఇస్తా నాన్న క్యారెక్టర్ దగ్గర. నాన్న తాగడం చూపిస్తారు చూడు, దానికి ఇంకో మీనింగ్ వస్తుంది. ముందు మనం ఫస్ట్ హాఫ్ లో తాగడం చూస్తే ఓకే, ఊరికే తాగుతున్నాడు తమ్ముడితో, జస్ట్ తాగడానికి తాగుతున్నాడు అనిపిస్తుంది. కానీ తర్వాత సెకండ్ హాఫ్ లో ఈ స్టోరీ తెలిసిన తర్వాత ఈ నాన్న ఇంత సీదా సాదా ఉన్నా కూడా ఇంత గట్టిగా ఎందుకు తాగుతున్నాడు, మరి మర్చిపోవడానికి తాగుతున్నట్టు తాగుతాడు. అవును, కానీ మార్షరీలో పనిచేస్తున్నాడు, అది కూడా కరెక్టే. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇలా కనెక్ట్ అవుతుంది నాన్న క్యారెక్టర్తో, ఎందుకంటే ఈ పెద్ద కొడుకు చనిపోయాడు కాబట్టి అది మర్చిపోవడానికి ఏదో అట్లా ఏదో కనెక్షన్లు తీస్తున్నావు, అది నీ పిచ్చాను. కానీ ఈ మూవీలో అంత డెప్త్ ఉందంటావా అసలు? వీళ్ళు కనెక్షన్లు తీసి ఇది చేసి అదంతా రాయడానికి డెప్త్ ఉంది అనిపిస్తుందా? ఎందుకంటే డెప్త్ లేనిది మనకి ఈ మాత్రం నచ్చదు సినిమా. డెప్త్ అంటే చూడు, డెప్త్
తమిళ్లో ఉంది. ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, సో మనకి తెలియదు ఆ డెప్త్ ఏందో. మరి తమిళ్లో డెప్త్ ఏమంటారు నాకు తెలియదు. ఆ డెప్త్ మనకి అర్థం కాదు. వాళ్ళ డెప్త్ అసలు తెలియదబ్బా, తెలియదా మచ్చా. అంతే మచ్చా, యు లిసన్ టు మీ డా మచ్చా, డెప్త్ నో, యూ విల్ నాట్ గెట్ ఇట్ రా, యూ నాట్ గెట్ ఇట్, యూ నాట్ గెట్ ఇట్ మచ్చా. నేను ఏదో అంత కలుపుతున్నాను అనుకో. సరే, ఇదంతా ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, అన్న దాంట్లో నాకు యాక్చువల్గా నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను, కానీ అన్నిటికంటే పెద్ద బూత్ నాకు ఏమనిపించింది అంటే, ఎవడైనా సొసైటీని హెల్ప్ చేద్దాం అనుకున్నాడంటే, లేకపోతే సమాజానికి ఒక సేవ చేద్దాం అనుకున్నాడంటే, సిగ్గుపడుతూ చెప్తున్నాడు ఏంది వీడు, నాకు అర్థం కాలేదు అసలు. అది సిగ్గుపడే విషయం కాబట్టి అసలు సమాజానికి సేవ మొదటిసారి డెఫినెట్ డెడ్. బై ద వే బ్రో, ఈ సినిమాలో కూడా పోలీసోడు రిటర్న్ ఎగ్జామ్, అంబులెన్సే కాకుండా ఈ సినిమాలో రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంది. రిటర్న్ ఎగ్జామ్ ఒక పెద్ద ఫ్యాక్టర్, ఎందుకంటే ఫస్ట్ అన్న పాస్ అవుతాడు రిటర్న్ ఎగ్జామ్. అన్న రిటర్న్ ఎగ్జామ్ పాస్ అవగానే ఫుల్ ఇట్లా ఇంటి బయట డాన్స్ చేసుకొని, అప్పుడు అన్నదమ్ములు ఇద్దరే కలిసి పూజ గది దగ్గర పోయి, అప్పుడు శివ కంగ్రాచులేట్ చేస్తాడు వాళ్ళ అన్నయ్యని, మొత్తానికి సాధించావురా, కొట్టేసినావు నువ్వు అంటే. అప్పుడు నీకు తెలుసు కదా, నువ్వు ఎంత సంపాదిస్తే నాకు సగం అందులో అని చెప్తాడు వాడు జోక్గా. అప్పుడు అన్న సడన్ గా దానికి ఇట్లా తలదించుకొని, ఒరే నీకు తెలుసు కదరా, నాకు అసలు ఓన్లీ సమాజానికి హెల్ప్ చేయాలనే ఉంది అంతే, నాకు ఇంకేం చేయాలని లేదు, నీకు తెలుసు కదా. సిగ్గుపడుతున్నావు ఏంద్రా, సమాజ సేవ చేయడానికి సిగ్గుపడితే దాన్ని ఎలా డౌట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. నో, నేను తెలుగు ఇండస్ట్రీని చూసి ఇది ఏ కింకో నాకు అర్థం కావట్లేదు. కాంట్ ఎక్స్ప్లెయిన్, సస్పెన్స్. సమాజ సేవకి వీడు సిగ్గుపడుతున్నాడంటే నువ్వు ఎంత కింకిగా ఆలోచిస్తున్నావు దాన్ని నాకు అర్థం కావట్లేదు. ఇది సస్పెన్స్ అంటే శోభనానికి వెళ్తున్నావు నువ్వు, అట్లా మాట్లాడుతున్నావు నువ్వు సమాజ సేవ గురించి. ఇమాజిన్ చేసుకో, వాడు పూజ గదిలో తమ్ముడు పక్కన పెట్టుకొని చేతికి ఇట్లా మల్లెపూలు కట్టుకొని ఇట్లా, ఒరే నీకు తెలుసు కదరా, నాకు జస్ట్ సొసైటీకి హెల్ప్ చేయాలనే ఉంది అంతే. చిన్న సొసైటీలో ఆడవాళ్ళని అది ఒకసారి కూడా కాదు, 2 సార్లు సిగ్గుపడతాడు. నాకు కావాల్సింది ఏంటంటే, హెల్ప్ చేసినా లేదా అంత నాకు అక్కర్లేదు, వాడు సిగ్గుపడుతున్నారని నాకు అక్కర్లేదు. వాడు చచ్చిపోయిన తర్వాత ఆ పిల్ల ఏమైంది, హూ టుక్ కేర్ ఆఫ్ ద గర్ల్, అది మిల్క్ సొసైటీ అంకితం అయిపోయింది. నాకు అది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి ఊర్లో ఆ రేవతి కంటే వాళ్ళ వద్దనే ఇంకా బాగుంది యాక్చువల్లీ. ఆ రేవతి హెడ్ పెద్ద, బాడీ చిన్న అన్నట్టు, కాస్టింగ్ ఫిట్ పర్ఫెక్ట్ ఫిట్ ఉండేది. సో నేను ఐ వాంట్ టు ఆస్క్, ఎక్కడుంది, ఎవరైనా ఆదుకున్నారా ఆ అమ్మాయిని? దట్ వాస్ అగైన్ ఆ సస్పెన్స్ నేను తట్టుకోలేకపోయినా. అరే పెళ్ళవబోతుండే పాపం, కార్డు కూడా ప్రింట్ చేసుకుంటుండే, ఇట్లా అయింది పాపం ఆమెతోటి. ఆమె ఎలాంటి సద్మాలు వెళ్ళిందో, పోనీ ఏది వర్కౌట్ కాకపోతే ఆ ప్రేమ్ గాడికి చాలా పెళ్లి చేసుకుంటుందేమో, మంచి పిల్ల, మంచిగా చూసుకుంటాడు వాడు అని చెప్పి నేను అట్లా ఆలోచిస్తుండే. బట్ దే డోంట్ కేర్. ఆమె చెప్తున్నా కదా, నాకు ఈ మూవీలో వాళ్ళ ఒక ఆనెస్టీ ఏం నచ్చిందంటే, క్యారెక్టర్ పని అయిపోయిందా, తీసేసేయండి అంతే, రిమూవ్ దమ్, కట్టిం సార్, కట్టిం ఇమీడియట్లీ, కట్టిం అన్నట్టు ఉండే. వీళ్ళు జాన్వీకి కాంపిటీషన్లోకి వెళ్తున్నాయి బాడీ కౌంట్ విషయంలో, చెప్తున్నా నేను. అవును, ఆ అన్న సస్తూ కూడా అంబులెన్స్ లో జనాలకి హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత క్రింజ్ డైలాగ్ అది. అవును, జనాలకి హెల్ప్ చేద్దాం, ఎవడైనా అట్లా మాట్లాడతాడా? ఒరే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నారా అంటే, జనాలకి హెల్ప్ చేద్దాం అంటే ఫాటని ఒక పచ్చడి పడతాడు. ఏం కొట్టొచ్చినావురా, సరిగ్గా మాట్లాడు. అందుకనే బ్రదర్ కి అంత సిగ్గు, అది సిగ్గు చేయటం అన్న విషయం అది ఎవ్వరికి ఉండదు. ఆ వరల్డ్ లో ఎవ్వరు జనాలకు హెల్ప్ చేయరు, సమాజానికి వాట్ ఎవర్. అయితే వీడు బయటకు తెలిసింది అనుకో, వీడు సమాజానికి హెల్ప్ చేయడానికి పోతున్నాడు, అందుకనే పోల్చోడు అయ్యాడని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అప్సెట్ అవుతారు. అరే నువ్వు పోయి లంచాలు తీసుకుంటావు అనుకుంటే ఇలాంటివి పెట్టుకున్నా అయ్యో 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 అని ఏడుస్తారు. అందుకని వాడు బయట సిగ్గుగా చెప్పుకుంటున్నాడు తమ్ముడికి, అరే ఇట్లా జనానికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా, ఎంతైనా నువ్వు కూడా హెల్ప్ చేయరా, నేను చచ్చిపోయింది అవుతావు. ఏం కింకి బాస్టర్స్ అయిపోతున్నాను అర్థం నిజంగా. కానీ డైలాగ్ అంటుంటే ఓవరాల్ అన్ని డైలాగ్స్ ఓకే, ఏదో
నార్మల్గానే ఉండే. కానీ అరవింద్ స్వామిది ఒకటి డైలాగ్ ఉంది ఆ రాజుది, వాళ్ళు ట్రైన్లో పారిపోతుంటే, ట్రైన్లో ట్రక్కులో దేంట్లో పారిపోతుంటే వాడు అంటాడు చూడు మంచిగా గెలుస్తుంది, ఎంత చేసినా లాస్ట్కి మంచిగా గెలుస్తుంది అంటే వాడు మస్తు అంటాడు మంచోళ్ళ ఫ్యామిలీలో పుడితే ఇట్లా పెరిగేటోడా అని పెడతాడు. ఎంత బ్యూటిఫుల్ డైలాగ్ అంటే నాకు యాక్చువల్లీ ఇట్ వాజ్ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్ అది ఆ పర్టికులర్ సీన్. అండ్ ఆ మూవీలో ఉన్న క్యాస్ట్ మొత్తం చూస్తే ఓన్లీ అరవింద్ స్వామి కూడా డెలివర్డ్ దట్ టైం. అంత క్యాజువల్గా ఏటంత పవర్ఫుల్గా. అంటే నీకు ఒక డైలాగ్ తో ఆ రాజు అనే క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలిసిపోతుంది, హింట్ వచ్చేస్తుంది అట్లా. అంత పెద్ద ఆ డైలాగ్. అవును అది. అండ్ ఇన్ఫాక్ట్ అది ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ది నువ్వు ప్రేజ్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ చాలా కష్టం అది అంత క్యాజువల్గా ఒక చాలా వెయిటీ డైలాగ్ కొట్టడం అండ్ ఆ క్యాజువల్నెస్ బయటికి తెలవడం అన్నది అది ఐ కెన్ అండర్స్టాండ్. ఎస్పెషలీ కార్టూన్ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎవ్రీథింగ్ ఇస్ అంటే అంతా జోకులు నడుస్తున్నాయి, కానీ వీడు మాత్రం అది చేశాడు. కానీ ఎప్పుడైతే వీడు ఆ డైలాగ్ చెప్తాడు కదా ఇట్లా అరే మంచి ఫ్యామిలీలో పడితే ఇట్లా పెరుగుతానేమో అని, ఇట్ గాట్ హైలైటెడ్. రైట్. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ లైక్ ద హోల్ మొత్తం మూవీ మొత్తం ఒక్క డైలాగ్ కోసం తీశారన్నట్టు అనిపించింది. ఎందుకంటే అది ఒక్కటే సీరియస్ డైలాగ్ మొత్తం మూవీలో. ఇంకా అన్ని ఆ రాజు అనేవన్నీ పోండి మీరు అది చెల్లమ్మ అక్క అన్నయ్య అంటుంటారు. సో నాకు మంచిగా అనిపించింది. ఇంకో బోనస్ చెప్తాను. ఇంకో బోనస్ ఏం తెలుసా, శివాతో ఎక్కువ డైలాగులు చెప్పలే. శివాతోటి చాలా తక్కువ డైలాగ్ చెప్పించారు. వాడు ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువ డైలాగ్ చెప్పించారు. అవును. సో దాట్ వాజ్ ఇంకో పెద్ద ప్లస్. అది తెలివి. ఇది 60 తెలివి. ఏం చేయలేం మనం అంతే. బట్ అందుకనే కూడా ఇంకో రీజన్ అనిపిస్తుంది నాకు, అది మూవీ ఎట్లా ఒక లైట్ థీమ్ తోటి సాగిపోయింది అది. కానీ స్టార్టింగ్ లో ఇంకోటి డైలాగ్ విషయంలో వస్తే, స్టార్టింగ్ లో కొన్ని రాసిండు ఒక 15 minutes అనుకుంటా, శివ ఇంకా రేవతి వాళ్ళ మాటలు ఉట్టి ఏ 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 అట్లా అన్ని ఏదో స్టార్ట్ అవుతాయి. అదేదో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇట్లా న్యాచురల్ గా డైలాగ్ డెలివరీ చేయమంటే ఏ పెట్టేస్తారు అని. అండ్ ఇప్పుడు పాజిటివ్స్కి వస్తే, ఇప్పటివరకు మాట్లాడుకుంది పాజిటివ్ కాదంటావా? ఏం బూతులే మాట్లాడాం కదా. అంటే పాజిటివ్ లాగే అనిపించింది నాకు. బట్ ఓకే, ఎనీవేస్ ఇంతకంటే పాజిటివ్ ఉన్నాయా? నాకు నా ఫేవరెట్ క్యారెక్టర్ ఈ సినిమాలో శివ నాన్న. అవును, కరెక్ట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ బిల్డప్ ఎట్లా ఉండేనో, అంటే పెద్ద కొడుకు చనిపోయాడు కాబట్టి ఇట్లా మర్చిపోవడానికి తాగుతాడు, ఇంకా ఇంట్లో అప్పటికి కామెడీ చేస్తాడు, కానీ మ్యాటర్కి వచ్చినప్పుడు మాత్రం గట్టిగా నిల్చుంటాడు. అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ అయింది కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా కంప్లీట్ చేశాడు. ఎట్లా అంటే ముందు ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ కోసం వెతుకుతున్నారో బస్సుల చుట్టూ, ఇది శివ వాళ్ళ గమనిస్తాడు వీళ్ళు కూర్చున్న బస్సు దగ్గరకు వచ్చేసారని చెప్పి. సో కావాలనే డిస్ట్రాక్ట్ చేస్తాడు. పెళ్ళాం కూతురు పక్కన కూర్చుంటే నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి దిగుతాడు, బస్సు దిగి కావాలనే వాళ్ళకి కనిపిస్తాడు. ఇట్లా కనిపించగానే అప్పుడు అరే వాడు ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళని చేస్తాడు. చేసి నాన్న దొరికేది అట్లా, నాన్న దొరికించుకుంటాడు. ఎందుకు అంటే నన్ను చేసి పట్టుకుంటే ఈ బస్సు పోతుంది, సో పెళ్ళాం కూతురు సేఫ్ అయిపోతారు. అంటే దాంట్లో ఆ అన్స్పోకెన్ పేట్రియార్కల్ అదే సాక్రిఫైస్ ఉంటుంది చూడు, అస్సలు దాని గురించి పెద్దగా ఫోకస్ చేయలేదు సినిమాలో. అలా వచ్చి అట్లా పోతుంది మొంటాజ్లో. కానీ నువ్వు క్యాచ్ చేసి చూస్తే 2 చోట్ల, ఒక దగ్గర ఏమో పెళ్ళాన్ కూతుర్ని కాపాడడానికి కావాలని దొరికిపోతాడు, ఇంకోటి ఆ శివాకి ఆ డిలమాలో ఉంటాడు కదా, వెళ్ళాలా వద్దా అని మీ నాన్నని చంపేస్తా, నానేమో నువ్వు రాకరా అంటుంటాడు. వీడు ఆ డిలమాలో ఉన్నప్పుడు నాన్నకు అర్థమైపోతుంది, ఓకే నువ్వు నీ బార్గెనింగ్ చిప్ నేను కదా, నేనే ఖతం చేస్తా అని చెప్పి వాడే ఇట్లా ట్రిగర్ వచ్చేస్తాడు. సో దట్ వాస్ ద గ్రేట్ క్యారెక్టర్ అసలు. చాలా మంచిగా రాశారు. అండ్ ఇంకోటి చాలా మంచిగా చేశాడు కూడా ఆయన. అండ్ ఆయనవి లిటరలీ లాస్ట్ మూవీ కొన్ని మూవీస్లో చూసుకుంటుంటే అన్నిట్లో బాగా చేస్తాడు ఆయన. ఆయన మస్తు ఆయన ప్రెజెన్స్ బాగుంటది స్క్రీన్ పైన. ఆ కామెడీ డైలాగ్స్ మాత్రం ఏమన్నా డెలివరీ ఇచ్చాడు అసలు.
అరే ఇదంతా ఓకేరా కానీ ఏదో ఇంపార్టెంట్ విషయం అన్నారు కదా అరే ఎక్కడికి నా బయలుదేరుతున్నారు, అరే తాగినప్పుడు నాకు ఇంపార్టెంట్ చెప్పదని ఎన్నిసార్లు చెప్పారా, నిన్న అన్ని లొకేషన్స్ చూపించా కదా నాన్న అంటే ఒరే ఆ సాంగ్ లో నేను ఇవ్వా అంటే వెరీ వెల్ రిటర్న్ డైలాగ్స్, అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్. కానీ పేట్రియార్కీ వస్తే నాకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బిగ్గెస్ట్ డిపిక్షన్ ఆఫ్ పేట్రియార్కీ అన్నది మిలిటరీ మ్యాన్ వాడి ఇంట్లో. వాళ్ళిద్దరు వితౌట్ ఎనీ మెన్ ఇన్ ద సీన్ వాళ్ళు పేట్రియార్కీని బాగా ఫోకస్ చేశారు. వాళ్ళిద్దరు కూర్చొని రేవతి ఇంకా మిలిటరీ వాడి వైఫ్ వాళ్ళు కూర్చొని ఏంటమ్మా ఆకలిస్తుందా అంటే చాలేస్తుందని చెప్పడానికి ఆలోచించానంటే వంట చేసి పెడతాను అంతా చెప్పింది కదా, అక్కడ అనిపించింది వావ్ వాట్ ఎ టైట్ షిప్ ఇస్ బీయింగ్ రన్. ఇంకా ఇంకా వెన్నెల కిషోర్కి వద్దాం బ్రో. ఓకే ప్రేమ్ జస్ట్ ఒక నాకు ద మోస్ట్ రిమార్కబుల్ థింగ్ ఏమనిపించింది అంటే అఫ్ కోర్స్ వీళ్ళు డైరెక్షన్లో డైలాగ్ రైటింగ్లో అండ్ ప్రేమ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతాడో అప్పుడు ఆ స్క్రీన్ ఫ్రేమ్ కూడా షేప్ మారుస్తారు. సో ఫోకస్ చేశారు బాగా, అదొకటి నచ్చింది. కానీ ఆ క్యారెక్టర్కి ప్రేమ్ క్యారెక్టర్కి జస్ట్ కొంచెం పొడు జుట్టు ఇవ్వగానే దాన్ని ఎలా వాడుకున్నాడు అది నాకు అన్నిటికంటే ఫేవరెట్ అనిపించింది. అది చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమాల్లో ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎక్స్పెరిమెంట్ చేయండి. వెన్నెల కిషోర్తో పొడుగు జుట్టు వేయండి, ఉంగరాల జుట్టు ఇవ్వండి, ఫ్లోయింగ్ డ్రెస్సులు ఇవ్వండి, సూపర్ మ్యాన్ టైప్ కేప్ ఇవ్వండి. ఎందుకంటే ఏం చేస్తాడో మనకు తెలియదు. లెట్స్ జస్ట్ సీ వాట్ హీ డస్ అట్లా. ఎందుకంటే ఇంత పొడుగు జుట్టుతోనే అంత వాడుకున్నాడు, ఇట్లా తల ఇట్లా ఊపి ఫుల్ ఒక ఎఫెక్ట్ ఇచ్చాడు అట్లా కొన్ని సీన్స్ లో. అసలు ఎంత బాగా చేశారంటే నిజంగా. ఎస్పెషలీ ఆ రేవతిని వాడు తీసుకెళ్తూ ఉంటాడు కదా అంటే దాని ఎస్కేప్ అది, అందులో ఆ కాన్వర్సేషన్ ఎంత వాడు లిటరల్ గా చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తుంటాడు. చాలా అయింది కొట్లాడి, ఇప్పుడు కొట్లాడితే ఎట్లా హౌ సరే ఏదో ఒకటి చేసుకుందాం అది అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. అండ్ ఐ లైక్ ద వే అది కూడా కైనెటిక్ పెట్టారు వాళ్ళు. కైనెటిక్ బండి అంటున్నా అది నేను గమనించలేదు, కానీ నేను డైలాగ్స్ గమనిస్తుండే శివ దగ్గర ఎందుకు అంటే వాడిని కడిగేయాలి అంటే వాడు కడుక్కోలేడా టిపికల్ అసలు. కానీ ఈ వెన్నెల కిషోర్ ఆ సిగ్నేచర్ ఉంటుంది ప్రతి రోల్లో, వాడి ఒక సిగ్నేచర్ పెడతాడు ఎట్లానో అట్లా. ఆ కడుక్కోలేడా లైన్ ఒకటి, ఇంకోటి వెన్నెల కిషోర్ ఇట్లా ఈ రేవతి కోసం వెతుకుతుంటాడు ఇంట్లో. ఈ సీన్ ముందు కలుద్దాం మాట్లాడదామని వెతుకుతుంటాడు. వెతుకుతుంటే ఒకడు వచ్చేసి అరే మన బాటిల్ ఏమైందిరా అంటే అరే కిచెన్ లో ఉందిరా, కిరోసిన్ బాటిల్ తాగి చచ్చిపో చూడకుండా. నాకు కొంచెం డీజే టిల్లు ఇదో వైబ్ వచ్చింది అందులో. అరే టిల్లు బాటల్లో బొక్కలు లేవురా పోసావైతే అట్లా కొంచెం అట్లా అనిపి. బట్ ఈవెన్ అది కూడా వెన్నెల కిషోర్ ఎప్పుడో ముందర చేసిండు అలాంటివి. సో కానీ జస్ట్ ఆ కట్ థ్రోట్ డైలాగ్ ఉంటుంది చూడు, అసలు కలర్ లేకుండా హెల్ప్ చేస్తున్నట్టు వాడు పోతాడు కిచెన్ లో ఉందని వాడు అట్లా పోతుంటాడు. వాడు వెళ్ళాక అప్పుడు చెప్తాడు, వాడు పైగా బాటిల్ లేదురా అంటే కిచెన్ లో ఉంది అన్న పాట ఎక్సైటింగ్ గా చెప్తాడు. తర్వాత కిరోసిన్ బాటిల్ తాగి చచ్చిపో అని చెప్పి క్యాజువల్ చెప్తాడు. ఆ సటిల్ చేంజ్ ఉంటుంది, మస్తు చేస్తాడు. అండ్ ఈవెన్ ఆ గుడిలో పెళ్ళప్పుడు కూడా అప్పుడే తల జుట్టు ఇట్లా ఇంట్రొడక్షన్ ఇట్లా ఆ మ్యూజిక్ తో పాటు ఇట్లా తిప్పుతాడు. ఫస్ట్ ఏమో ఒక రోజ్ వేస్తాడు రేవతి మీద, ఈడ్చి కొడతాడు. అది డెలికేట్ కూడా ఉండదు, గట్టి కొడతాడు, గట్టి ఇట్లా అంటాడు తలతో. అదే ఏం చేస్తాడు అసలు నిజంగా. అండ్ ఆ సీన్ లో కూడా ఆ గొడవ పెట్టకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పెట్టేశారు చూడు, యాక్చువల్గా బాగుండే. చాలా బాగుంది. చెప్తున్నా ఫస్ట్ 20-25 minutes ఆఫ్ ద మూవీ నువ్వు సన్ అవుతావు, ఏంటిది పెద్ద సస్పెన్స్ గేమ్ లేదే, చాలా సన్ అవుతావు. అందులో కూడా ఏదో మూవీ స్టోరీ చెప్తాడు వాడి ఇంట్రడక్షన్ సీన్ లో. అదే ఆ ఫ్రేమ్ చేసి వాడి క్లోజ్అప్ ఫ్రేమ్ లో నడిపిస్తాడు, ఏదో ఇంట్రడక్షన్ సీన్ చెప్తాడు. వీళ్ళు ఆ స్టోరీ కార్తిక్ ఎవడు వాడేవాడు అంటే వాడు ఏదో మూవీ స్టోరీ చెప్తున్నాడు, మౌనరాగం స్టోరీ చెప్తున్నాడు అంటే ఓ ఆ మెటా నరేటివ్స్ ఉన్నాయి సినిమాలో, బాగా పెట్టారు. నాకు ఇంకోటి ఏం నచ్చింది అంటే బోర్ కొట్టకుండా లొకేషన్స్ మార్చారు కాన్స్టెంట్ గా, ఒక సెన్స్ ఆఫ్ అడ్వెంచర్ అన్నట్టు. బోర్ కొట్టకుండా ఓకే అట్లీస్ట్ ఒక సెట్ పీసెస్ ఉన్నాయి, ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ లో ఫైట్ సీక్వెన్స్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. బై ద వే నా ఒక సీరియస్ పాజిటివ్ ఏంటంటే ఇట్ సింగిల్ షాట్ తెలుసా,
పోలీస్ స్టేషన్ది. అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఇవాళ రేపు దే ఫిగర్డ్ అవుట్ క్లెవర్ కట్స్, తెలియకుండా క్లెవర్ గా కట్ చేయడం, అది కూడా ఎఫర్ట్ పడుతుంది దాంట్లో కూడా. కానీ నువ్వు అబ్జర్వ్ చేయి, ఎందుకు చెప్పగలుగుతున్నావు అంటే సింగిల్ షాట్ అని, లాస్ట్ లో అందరికి ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది. సో దే ఆర్ ట్రైంగ్ టు స్పీడ్ ఇట్ అప్, ఓకే, ఆ సీక్వెన్స్ ని. కానీ ఇట్స్ అ ఫినామినల్ ఎఫర్ట్. వాళ్ళు ఒక్క దీంట్లో మస్తు చేశారు వాళ్ళు. అండ్ ఆ పర్టికులర్ సీన్ లో ఉన్న ప్రతి యాక్టర్ కి టు హోల్డ్ ద క్యారెక్టర్ ఫర్ సో లాంగ్, అంటే వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు, ఎక్కడ పచ్చకడబడింది, ఎక్కడ ఆగారు, ఎక్కడ పడ్డారు, ఎక్కడి నుంచి లేచి కదలాలి, అవన్నీ గుర్తుపెట్టుకొని అవి ఉండడానికి ఫర్ ఎంతో ఒక 8 minutes or 9 minutes సీన్, రైట్? దానికి యూ షుడ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. చాలా జెన్యున్ గా ఇట్ వాజ్ టిపికల్ ఫైట్స్ స్లో మోషన్ ఎక్కువ పెట్టి, దీనికంటే ఇది వెల్కమ్ రిలీఫ్, ఇది ఎంటర్టైనింగ్ ఫైట్. ఇది ఎట్లయితే వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసి మొత్తం ఒకటే షాట్ లో చూపించడానికి ట్రై చేశారు, ఇట్ వాస్ క్వైట్ ఎంటర్టైనింగ్. కానీ ఐ జస్ట్ హోప్ దట్ ఇది మళ్ళీ ఒక ట్రోప్ కాదు. ఇది కష్టం, ఇది చాలా, దీనికి ట్రోప్ కాదు, ఇది చాలా కష్టపడాలి. అండ్ అది కూడా యాక్చువల్లీ అది కూడా ఇవ్వచ్చు నువ్వు, ఏంటంటే స్లో మోషన్ చాలా తక్కువ ఉండేది. వీళ్ళు మాక్సిమం నీకు ఆ నార్మల్ టెంపో తోటే వెళ్ళిపోయింది మొత్తం. సో దట్ వాస్ గుడ్. కానీ ఐ వండర్, ఒక తమిళ్ ఆడియన్స్ వచ్చి ఈ సినిమా చూసి ఇవన్నీ తమిళ్ ట్రోపులు అన్నాడు అనుకో, ఆ పాసిబిలిటీ కూడా ఉంది. మనకు సంబంధం లేదు, సంబంధం లేదు, అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ పర్స్పెక్టివ్. మన దగ్గర కొత్తగా తేవాలి అంతే, అది ఇంపార్టెంట్. తమిళ ఇండస్ట్రీ నుంచి తెచ్చాడా, మల్లు ఇండస్ట్రీ నుంచి తెచ్చాడా, లేకపోతే ఇటలీ నుంచి తెచ్చాడా అన్నది నాకు. సో నాకు ఆ స్టోరీని వాళ్ళు సెట్ పీసెస్ బాగా వాడుకోవడమే కాకుండా, ఆ ఫైట్ సీక్వెన్స్ ని బాగా కొరియోగ్రాఫ్ చేయడమే కాకుండా, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ విచ్ కుడ్ హ్యావ్ బిన్ ఒక వీకెస్ట్ లింక్ ఈ సినిమాలో బాగా వాడారు హీరోయిన్ క్యారెక్టర్ ని. ఆ హీరోయిన్ వీళ్ళతో పాటు సినిమా ఎండ్ దాకా ఉండడానికి రీజన్, ఒకటి స్ట్రాంగ్ రీజన్ ఇచ్చారు. అండ్ ఆ ఉన్నంత కాలం కూడా హీరోయిన్ ఒక కామెడీ లైట్ ట్రాక్, ఈ రాజుతో పాటు ఆ రాయడం అనేది బాగా రాశారు. అండ్ ఆ హీరోయిన్ చేసిన పర్ఫార్మెన్స్ ని కూడా నేను ఎక్కువ ఫాల్ట్స్ తీయలేను, నాకైతే బాగా చేసింది అనిపించింది. కాకపోతే కాస్టింగ్ మిస్టేక్. ఆమె మంచిగానే చేసింది కానీ మనం చూడలేకపోయినాం. అట్లా కాదు, చూడలేకపోయినాం అన్నాను నేను కూడా అన్నాను. కానీ బాగా చేసింది, ఉన్న దాంట్లో బాగానే చేసింది. కానీ కాస్టింగ్ అంటే అది ఇంకో విధంగా ఫిట్ అవుతుంది. ఆ కరెక్ట్ పర్సన్ ని కాస్ట్ చేస్తే అది జస్ట్ క్లిక్ అవుతుంది ఒకలాగా. అది ఎస్పెషలీ ఎక్కడెక్కడ తెలిసిపోయిందంటే, నేను చెప్తా, కొన్ని సీన్లలో నాకు ఘోరంగా బయటపడింది అనిపించింది. అది వెన్నెల కిషోర్ని పిలుస్తుంది చూడు, పక్కకరా ఇట్లా అంటే వాడు ముద్దు ఇట్లా లోపల వేసుకుంటూ ముద్దు పెడుతుంది అనుకుంటాడు. దోస్ సీన్స్ ఐ థాట్ ఫిట్ కాలే పిల్ల. ఇంకోటి ఏంటంటే మరీ చిన్న పిల్లలాగా అనిపిస్తుంది ఎందుకో నాకు, అట్లా మరీ చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అంటే ఏం అనలేము కానీ ఇట్ వాజ్ ఫిట్ కాలేదు అక్కడ. అదొక సీన్. ఇంకో సీన్ ఎక్కడంటే, వీళ్ళు ఒక దగ్గర తింటూ ఉంటారు, రాజు వెళ్ళి పారిపోతాడు మళ్ళీ. అయితే వీళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చొని తింటూ ఉంటారు, కొట్టుకుంటూ తింటూ ఉంటారు. అక్కడ కూడా నాకు ఎక్కడ ఒక్కటే పెద్ద డ్రాబ్యాక్ క్యారెక్టర్ వైజ్ అంటే, క్యారెక్టర్ షుడ్ హావ్ మెచ్యూర్డ్. ఈ ఇంత కష్టాల్లో తిరుగుతున్నప్పుడు క్యారెక్టర్ అల్టిమేట్లీ నీకు నచ్చకపోయినా నువ్వు మెచ్యూర్ అవుతావు. ఆ మెచ్యూరిటీ రాలేదు లాస్ట్ వరకు. అదే ట్రాక్ లో నేను నిన్నే పెళ్ళాడతా అంటూ వెళ్తుంది. సో అది కొంచెం చేస్తుండొచ్చు. అండ్ అగైన్ ఎందుకంటే దే కుడ్ హావ్ ప్రాబ్లీ కాస్టెడ్ సమ్వన్. కాస్టింగ్ మిస్టేక్ ఉండేది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ షీ డిడ్ వెల్. బాగానే చేసింది, ఎంతవరకు చేయగలుగుతాం చేసింది. కానీ ఇట్ షుడ్ హావ్ బీన్ కాస్టెడ్ సమ్వన్. బట్ ఇట్స్ అ పేరిటారికి మూవీ కాబట్టి పెద్ద పట్టించుకోవాలి. అవి ఎంత మంచిగా చేసినా మనం పెద్ద పట్టించుకోము మనము. అండ్ చెప్పకాలేదు కానీ రాజు క్యారెక్టర్ పాపం ఫ్రమ్ ద వర్డ్ గో, ఎప్పుడైతే కార్ నుంచి బయటపడతాడు కదా, అప్పటి నుంచి నాకు నచ్చిండు. ఫర్ సమ్ ఎందుకో ఒక వియర్డ్ ఇది ఉండింది స్టార్టింగ్ నుంచే, వాడు అరే మస్తు చేస్తుంటారా అనిపించింది. అంటే జనరలీ నీకేందంటే ఒక క్యారెక్టర్ కొంచెం టైం కావాలి కదా. అండ్ ఇట్స్ నాట్ ఏ గ్రాండ్ ఎంట్రన్స్ కూడా, అట్లా గ్రాండ్ ఎంట్రన్స్ ఉండదు. వాడు కూడా డైలాగులు కొన్ని అరే ఎన్నెల నుంచి బతుకుతాం రాయడే సైడ్ డిస్క్ ఎగ్జాక్ట్లీ సైడ్ డిస్క్ కూడా హిలేరియస్ జోక్స్ వాడి డైలాగ్స్. సో వాడి ఓవరాల్ ఇది నాకు చాలా నచ్చింది.
అంటే లిటరలీ ఎక్కడో చెప్పగలనంటే అరే వీని చంపేస్తారా ఇప్పుడు అన్నట్టు అనిపించింది, అన్న బాధ పడతావు కదా. కొంతమంది క్యారెక్టర్లు నువ్వు చావద్దు అనుకుంటావు, ఎక్కువ రిలేట్ అయిపోతావు. యా సో అట్లా టైమింగ్ వాజ్ టూ గుడ్ ఉండేది. అండ్ రైటింగ్ కూడా బాగుండే. కొంతమంది క్యారెక్టర్స్ది డైలాగ్స్ బాగా రాశారు. అంటే మెయిన్ వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకి తెలుసు వీడు నా పివటల్ క్యారెక్టర్, వీడు నా మెయిన్ క్యారెక్టర్, వీళ్ళు మంచిగా రాస్తా, వేరే వాళ్ళు కొంచెం నడిపించేస్తా అన్నట్టు. అంటే ప్రయారిటీ 1 క్యారెక్టర్లు వీళ్ళు, ప్రయారిటీ 2 వీళ్ళు అన్నట్టు ఉండే. రైట్, తెలిసిపోతుంది అక్కడ నీకు. రైట్. ఆ ప్రయారిటీ 1లలో ఒకడు ఒక క్యారెక్టర్ మంచిది అంటే వీడే, వాడు ఇట్లా వింతగా సిగరెట్ ఐజీ నటరాజ్, వాడు రే రే అని కూడా అరుస్తూ ఉంటాడు. వాడే అంత నాకు కాస్ అనిపించలే డైలాగ్లో. నాకు ఒక్క డైలాగ్ అనిపించింది బాగా డెలివరీ చేశాడు. అది రాజుని భడకాయిస్తూ ఉంటాడు లెట్ మీ సీ యువర్ ఫేస్ అంటాడు చూడు, బాగా చెప్పాడు అసలు. అదే చెప్తున్నా కదా బోగస్. స్టార్టింగ్ నేను చెప్పినాను ఎప్పుడు తప్పు ఉన్నాను, నేను ప్రొఫెషనల్ రివ్యూవర్ని. పార్ట్లుగా చూస్తే మూవీ బాగానే ఉంది, కానీ ఆ పార్ట్లు నువ్వు చూసే ఓపిక ఉండాలి. చూసే ఓపిక ఉండాలి. ఇది ఎట్లాంటి సినిమా అంటే నాకు అది మనం అన్నం తింటున్నప్పుడు ఏదో ఒక జస్ట్ అలా టైం పాస్ కావాలి, మరీ ఎక్కువ డీటెయిల్ కూడా ఉండకూడదు. ఇట్లా నేను మరీ అందులో అటెన్షన్ ఎక్కువ ఇవ్వాలి అన్నట్టు ఉండకూడదు, ఎందుకంటే నేను తిండిది కూడా చూడాలి కొంచెం హెల్తీగా తినాలి. సో తింటూ అలా నడిచిపోతూ ఉండాలి, కానీ అది మరీ అంత బోరింగ్ గా ఉండకూడదు, కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండాలి. అందుకనే ఈ మూవీని నువ్వు అక్రాస్ 1 వీక్ చూసినా పర్వాలేదు. నువ్వేం పెద్ద బాధపడు, అరే కొంచెం సస్పెన్స్ ఉంది కదా ఏమవుతుంది అని ఆతుత రాదు, కంప్లీట్ చేయాలి అని. నువ్వు హాయిగా చలాకీగా చూసుకోవచ్చు అంతే మూవీని. కానీ దగ్గర అంతే బ్రో, నాకు ఓవరాల్ గా అంతకంటే ఎక్కువ ఏం లేకుండే. హైలైట్ అంటే కిల్ కౌంట్, సెకండ్ హైలైట్ ఇస్ వెన్నెల కిషోర్ లవ్ స్టోరీ. ఇవే ఉన్నాయి అంత. అన్నిటికంటే పెద్ద కంప్లైంట్ అయితే నాకు ఆ ప్రమోషన్, మూవీని ఎట్లయితే ప్రమోట్ చేశారో, ఇంత ఉంటే సినిమాలో ఎందుకు దీన్ని ముందు పెట్టలేదు? ట్రైలర్లో కూడా కొంచెం కూడా హింట్ ఇవ్వకుండా అదొక సీరియస్ పోలీస్ ఆఫీసర్ సినిమా లాగా అంటే అమ్మడం రాదా? చాలా అడ్వాన్స్డ్ మార్కెటింగ్ టెక్నిక్ ఇది. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, సర్ప్రైజ్ సస్పెన్స్ కామెడీ ఇది. అంటే నువ్వు ఏదైనా అమ్మాలనుకుంటే నీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో దాన్ని కొంచెం ముందు చూపిద్దామనే ప్లాన్ చేస్తావు కదా, నువ్వు దాన్ని దాచిపెడదాం అనుకుంటావు నువ్వు. అదే అర్థం చేసుకో బోగస్. ఇప్పుడు కొంత కొత్తగా చేయమంటాము, కొత్తగా చేస్తేనేమో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏంటంటే మైనస్ పాయింట్స్ అమ్ముదాం మేము, ప్లస్ పాయింట్స్ అందరూ అమ్ముతున్నారు, మైనస్ పాయింట్స్ అమ్ముదాం. ఏమైనా పాటను ప్రమోట్ చేసిందా? లేదే. పోనీ ఏమైనా ఐటమ్ సాంగ్ ఉందా? లేదే. అందుకని అన్ని మైనస్ పాయింట్లే వాళ్ళు ప్రమోట్ చేసిండ్రు. కానీ చాలా గట్టిగా ఆలోచించాలి. ఏం ఆలోచిస్తావు? మనం కాదు, వాళ్ళు. అంటే ఆ సినిమాని ఏం ప్రమోట్ చేస్తున్నారు అసలు? అది ఏం సినిమా? మీరు తీసిందేంటి? మీరు అక్కడ చూపించేది ఏంటి ట్రైలర్లో? జనాలు ఎందుకు రావాలి థియేటర్ కి మీ సినిమా చూడడానికి? ఇట్ ఈస్ ఎ మల్టీ కల్చరల్ ఎఫర్ట్ ఈ మూవీ. అర్థమవుతుందా? అన్ని సినిమాలతో ఇదే ప్రాబ్లం ఉంది. మల్టీ కల్చరల్ ఎఫర్ట్. ఏదైతే నువ్వు చూపించి ఆ జనాల్ని ఆకర్షించి ఇట్లా థియేటర్ కి రప్పించాలో అది చూపించకుండా స్టాండర్డ్ ట్రోపులు ఏదైతే ఉంటాయో అవే నువ్వు ట్రైలర్ లో అదే దంచి పెడుతుంటే ఇంకా ఎందుకు వస్తారు థియేటర్ కి? వాళ్ళ ఇష్టం. ఫస్ట్ థియేటర్కి ఎవరు వెళ్తున్నారు? అదే కదా థియేటర్లకి. థియేటర్స్ నేను చెప్తున్నా, వాళ్ళ బాధ అదే కదా. ఇప్పుడు బోగస్ నీకు ఇప్పుడే చెప్తా, నీకు లోక జ్ఞానం లేదు. థియేటర్స్ ఎందుకు వాడుతుంది సార్ రేపు? ఇట్ విల్ బి యూస్డ్ ఫర్ మూవీ రిలీజ్కి, డిన్నర్ డేట్లకి, ఇంకా బ్యాచిలర్స్కి తాగడానికి ప్లేస్ లేదనుకో థియేటర్లోకి వెళ్ళి తాగుకుంటారు. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ థియేటర్. కొత్త మూవీ రిలీజ్ల కోసమని మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేద్దాం. అయిపోయింది, దోస్ డేస్ ఆర్ ఓవర్. ఎవరు కూడా రిలీజ్కే వస్తుంది, కానీ మూవీ రిలీజ్ కోసం అని ఎవరు వెళ్ళరు ఇంకా థియేటర్కి. ఎందుకంటే మన పాత మూవీలు కొత్త మూవీల కంటే బాగున్నాయి, అవి థియేటర్లో చూడడం బెటరు. కొత్త మూవీలు కాల్సి వస్తే ఇంట్లో చూసేసుకుందాం అన్న ఒక మెంటాలిటీ వస్తుంది. అందుకనే చూసినావా ఈ నగరానికి ఏమైంది అని మళ్ళీ రిలీజ్ చేసిండు వాళ్ళు థియేటర్లో. సో అది దట్స్ వే ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు. సో ఇవాళ నేను ఒక ప్రొడ్యూసర్ అయితే నేను ఇలా ఆలోచించాలి. ఇప్పుడు మనం కష్టపడి పైసలు పెట్టి సినిమా తీస్తే సార్ దీనికి ట్రైలర్ ఇలా కట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాం అంటే నోరు మూసుకోండి, ఇట్లా కాదు.
బండగా తీసిపడే ట్రైలర్. అది ఇప్పుడు మనం సినిమా తీసింది ఇప్పటికీ కాదు, అవును 10 ఏళ్ళు వెయిట్ చేద్దాం. అది ఇట్ ఈస్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. అదే ఇప్పుడు ఫ్లాప్ అవుతుంది, ఇట్స్ ఓకే. 10 ఏళ్ల తర్వాత అప్పుడు ట్రైలర్ ఇద్దాం చూడు, అప్పుడు ఇట్లా బాక్స్ బద్దలైపోయి ఇప్పుడు మూవీ తీస్తే ఓటీటీ నుంచి పైసలు వచ్చేస్తాయి, ఎంతో అంతా వచ్చింది తీసేసుకోవాలి. కానీ 10 ఏళ్ళ తర్వాత దాని వాల్యూ ఉంటుంది చూడు, అప్పుడు చూపిస్తాం తడక. అట్లనే అవుతుంది. నాకైతే అట్లీస్ట్ అట్లనే అనిపిస్తుంది. అట్లా అవుతుంది. అంటే ఈ గుణపాఠం తీసుకుంటారని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్లీ ఇదే గుణపాఠం మనం మినిమం ఇస్తాం ఇక్కడ గుణపాఠాలు. పుట్టి మన కోసమే కాదు, లోక కళ్యాణం కోసం ఇస్తాం గుణపాఠాలు. అందుకే మనం ఇక్కడ ఉన్నది. థై గ్యాప్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, పంచుండ్రి. సో ఇప్పుడు నాకైతే ఇంకేం లేదు ఇస్తున్నావు. నాది నాకు స్టార్టింగ్ లోనే లేదు. నేను స్టార్టింగ్ లో అడిగారు హెల్ప్ వాళ్ళ అని, నువ్వే ఆగావు ఎందుకు అట్లా ఛాయ్ తాగి పోదాం అన్నం అంటావు. సరే అని ఉండే. పాసిబుల్ మూవీ, వాచబుల్ మూవీ, కానీ నథింగ్. సస్పెన్స్ మూవీ వాచ్ ఇట్ ఫర్ ద కామెడీ. అంతే. సస్పెన్స్ ఏంటి అంటే 15 ఏళ్ల తర్వాత ఇది రీరిలీజ్ చేసినప్పుడు దీనికి కలెక్షన్స్ ఎన్ని వస్తాయి, అది సస్పెన్స్. అది తెలుసుకోవడానికి మీరు ఆగండి 15 ఏళ్ళు. అప్పుడు మేము మళ్ళీ రివ్యూ చేస్తాం. రివ్యూ అది కూడా ఇది అవుతుంది. రివ్యూ మన రివ్యూలు మనమే రివ్యూ అంతే. ఇప్పుడు మనం ఈ నగరానికి ఏమైంది రివ్యూ చేసాం యాక్చువల్గా. అవును, మళ్ళీ ఇప్పుడు రివ్యూ చేద్దాం. అబ్బా వండర్ఫుల్. అది కూడా ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అవార్డ్ విన్నింగ్ ట్రెండ్, అవార్డ్ విన్నింగ్ రివ్యూస్. అంతే బ్రోట్, అంతే. సో అదండి కస్టడీ సినిమా రివ్యూ. ఇప్పుడు బ్రోట్ మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ సెగ్మెంట్కి. బ్రోట్, నీకు ఈ కస్టడీ సినిమా నుంచి గుణపాఠాలు ఏమైనా ఉండేనా? నీకేమైనా ఉన్నాయా? ఒకటి ఉంది, చెప్పు. నేను ఏదైనా జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటే ఈ సినిమా చూసి నేను ఏం వేసుకున్నానంటే నా బాస్ మీద చాలా స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇందులో సిబిఐ బాస్ ఎవరైతే ఉంటాడో, మురుగేస్ అన్న ఉంటాడో, వర్గీస్, ఎగ్జాక్ట్లీ. ఈ వర్గీస్ లాంటి వాడు కొంచెం నువ్వు 2 steps బ్యాక్ తీసుకొని రాధిక, నువ్వు వాడిని చూస్తే వాడు చుట్టుపక్కల అందరు చచ్చిపోతూనే ఉంటారు, కొలీగ్స్ చచ్చిపోతూనే ఉంటారు. వాడు ఇంట్రడ్యూస్ అయింది ఏంటి, వాడు కొడుకు యాక్సిడెంట్లో హాస్పిటల్ అప్పుడే భర్తీ అయ్యాడు. సో బేసిక్గా ఇలాంటి వాళ్ళు తగిలారు అంటే వీళ్ళ దరిదాపుల్లో ఉండకూడదు. సో కొత్త జాబ్ అయినా లేకపోతే మీరు ఏదైనా కాలేజ్ జాయిన్ అవుతున్నా, ఎవరితో మీరు ఏ రిలేషన్షిప్ పెట్టుకున్నా కొంచెం వాళ్ళ చుట్టుపక్కల గమనించండి. వాళ్ళ గండాలు ఎట్లున్నాయో మనకు తెలియదు, వాళ్ళ లెగ్గులు ఎట్లున్నాయో మనకు తెలియదు, ఐరనా గోల్డా ఎవరికి తెలుసు. సో ఈ వర్గీస్ లాంటి వాళ్ళు ఉంటే కంపల్సరీ అక్కడ నుంచి పారిపోండి. సో బేసికల్గా లింక్డ్ఇన్ ప్రొఫైలే కాదు, ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి అంటున్నాం. ఎస్, వెరీ గుడ్. ఆర్ లింక్డ్ఇన్ లో ఒక ఫీచర్ రిక్వెస్ట్ పెట్టచ్చు. వీళ్ళ కొలీగ్సే కాదు, ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది డిసీజ్డ్ నెట్వర్క్. ఎస్ ఎస్, ఓకే, అది కూడా దట్స్ ఫేర్ పాయింట్. ఇది మళ్ళీ మనం లింక్డ్ఇన్ కూడా హెల్ప్ చేస్తాం. ఇంకా మన హెల్ప్ ఎవరికే మనం బ్రోడ్ నీకు తెలుసు కదా, మనం జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అందులో సగం నాది. ఓకే ఓకే ఓకే. నా గుణపాఠం ఏంటంటే, బుకసే ఎందుకో మనం ఇద్దరం ఒకే దానిపైన అయినాము. నాది కూడా జాబ్ పైనే ఉంది. మనకి ఏ జాబ్ చేయాలో తెలియదు, కన్ఫ్యూజ్గా ఉన్నాము, ఏ ప్రొఫెషన్ వెనకాల వెళ్ళాలి అని బాగా మనల్ని ఒక డైలమాలోకి తీసుకెళ్తుంది ఒక పాయింట్ ఆఫ్ లైఫ్. ఆ పాయింట్లో ఎప్పుడైనా పోలీసోడో లేకపోతే ఎవడో అబౌట్ టు బికమ్ ఎస్ఐనో ఎవరినో దత్తకు తీసుకొని, అరే నన్ను దత్తకు తీసుకోరా నేను నీ తమ్ముడిని అవుతా అని అయిపోయి వాడు చచ్చే వరకు వెయిట్ చేస్తే మన కెరియర్, ఇట్లా మన ప్రొఫెషనల్ కెరియర్ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. మనం పెద్ద డెసిషన్స్ తీసుకోకలే మనకు దాంట్లో నుంచి వచ్చేస్తాయి. సో అది ఫర్ పీపుల్ హూ ఆర్ లేజీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ అనిపిస్తుంది నాకు. ఇది వండర్ఫుల్. ఎందుకంటే రికమెండేషన్స్, రెఫరెన్సెస్ అన్ని ఇచ్చిపోతారు. అంతే. ఇక అందులో సగము క్వార్టరు ఫుల్ అని కాదు, ఇక మొత్తం నీదే అవుతుంది అంతా. అది దట్ ఈస్ ద గుణపాఠం ఐ హ్యావ్. వావ్, అసలు ఏమైనా ఇన్ఫ్లుయెన్సర్సా మనం? అది ఇప్పుడు చూడు, రేపు పొద్దున హెడ్లైన్స్ చదువుకోండి, పోలీస్ జాబ్స్ డిమాండ్ ఇంక్రీజ్ అని. దట్స్ ఇట్. సో ఇంకేమైనా ఉన్నాయా బ్రో గుణపాఠాలు? సో గుణపాఠాలు అంతే అండి. ఇప్పుడు వచ్చేద్దాం మన సినిమా రేటింగ్కి. బ్రో దీనికి ఎందులో రేట్ ఎంత ఉంటావు? ఏంటది?
అంబులెన్స్ ఏ అంబులెన్స్ ఉంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంది. ఏ అంతేనే, ఇది కూడా సస్పెన్స్ రిలీఫ్. చాలా కష్టం ఇది. సరే వేరే నీదేముందంటావు, ఎందులో ఇద్దామంటావు? నేను ఇద్దరు అంబులెన్స్ అయినా అంట, రిటర్న్ ఎగ్జామ్ అయినా అంట. అదేంది రిటర్న్ ఎగ్జామ్ అంటే ఎట్లా క్వాంటిఫై చేస్తావు? అంటే ఎన్ని ఎగ్జామ్లలో, ఎన్ని అగ్గిపెట్టెలలో. ఓకే, యా అగ్గిపెట్టెలు ఇద్దాం. యా ఫైన్, దట్స్ పర్ఫెక్ట్. ఓకే. సో బ్రూట్ 10 అగ్గిపెట్టెల్లో ఎన్ని అగ్గిపెట్టెలు ఇస్తావు కస్టడీకి? నేను ఇది ఫస్ట్ ఏ జానరు, సస్పెన్స్ అంటావా? అబ్బా, సస్పెన్స్, హారర్, ఫిలాసఫీ అన్ని. ఇది కమర్షియల్ జానర్, కమర్షియల్ జానర్ కాబట్టి నేను దీనికి ఒక అటు కాదు ఇటు కాదు 5 ఇస్తాను నేను. బా, ఏమన్నా స్పాట్ బ్రూట్? అంతే, ఏమన్నా స్పాట్? నువ్వు కూడా అంతేనా? ఎస్, కమర్షియల్ జానర్ కి ఇది నేను కూడా అటు ఇటు కాకుండా. యా, 10 అగ్గిపెట్టెల్లో 5 అగ్గిపెట్టెలు. అది. ఇంకా నేను అగ్గి పుల్లలు ఇస్తుండే. ఓ యా, యాక్చువల్లీ పుల్లలు, అగ్గి పుల్లలు అంటుండే. బట్ నెవర్ ద లెస్. వండర్ఫుల్. సో అదండి కస్టడీ సినిమా రివ్యూ. మీకు ఈ సినిమా చూసి ఏమనిపించిందో మాకు రాసి చెప్పండి. అండ్ మీకు తెలుసు కదా, ఎక్కడో బ్రూట్ మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్, ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే, దట్స్ ఇట్. యా. సో బ్రూట్, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, పంచండి ప్లీజ్. ఏ